హెబ్రీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయము 23 నుండి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములుగా మంచి కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతుము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక నుండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా సర్వశక్తిమంతుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు హత్తులుగా ఎంచబడునని మీకు తోచును. పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ఎలోహిం తన ప్రజలకు తీర్పు తీర్చును మరియు చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల సర్వశక్తివంతుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం తెచ్చుకొనిడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో 6 పడితే, మరి ఒక విధంగా చూస్తే వాడిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుని చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు సర్వశక్తిమంతుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించు, కానీ అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బిల్ రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారండి? బిల్లారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకునేది నిశ్చలముగా స్థిరముగా మనం పట్టుకుందాము. ఎందుకంటే ఆయన రెండవసారి వస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
అందువలన ఆయన రెండవసారి వస్తాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి, మీరు ఆ నిరీక్షణ మీరు ఒప్పుకున్నారు కదా ఆయన రెండవసారి వస్తాడని, మరి ఆయన నామంలోని రక్షణని, ఆ నామంలో మీరు బాప్తిజం పొందారు కదా, కాబట్టి ఆయన వస్తాడని మీరు ఒప్పుకున్నారు కాబట్టి, ఒప్పుకునేటువంటి దానికోసమే మీరు నిశ్చలముగా ఉండండి, కదలకుండా ఉండండి, మీ విశ్వాసం కదిలిపోకుండా ఉండండి అని చెప్తున్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మానుకొనుచుండగా సమాజముగా కూడుట మానక, చూడండి, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలెను అని ఆలోచిద్దుము. ఆయన నామమున స్తోత్రం. ఆ దినము అని అంటే రెండవసారి ఆయన వస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ రెండవ రాకడ దినమే మనిషి కుమారుని దినము. ఆ దినము సమీపించు కొలది వీరందరూ మారుకుంటున్నారు, కూడుకోవడం. ఆ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా కొందరు సమాజంగా కూడుట మానుతున్నారు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుకొలది, ఏమండి, మీరు లేకపోతే ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగ చేయొచ్చు, అంటే ఎక్కువగా కూడుకొనుచు, ఏమండి, ప్రేమ చూపుటకును ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుటకును, సత్కార్యములుగా ఒకరికి ఒకరు మంచి కార్యాలు చేయడం, చెడ్డ కార్యాలు కాకుండా, దుష్కార్యాలు కాకుండా ఒకరి పట్ల ఒకరు మంచి కార్యాలు చేస్తూ, ఏమండి, లేకపోతే ఒకరినొకడు ఆ ప్రేమ కలిగి ఉండాలని, సత్కార్యములు చేయాలని ఒకరినొకడు పురుగొల్పుకోవడం, అసూయపడము, ద్వేషించడము, ఎవరైనా మంచి కార్యాలు చేస్తూ ఉంటే అసూయపడము, ద్వేషించడము కాకుండా నువ్వు చక్కగా పరిచర్య చేస్తున్నావు, లేదా చక్కగా ఆతిథ్యం ఇస్తున్నావు, చక్కగా అలాగే ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి, పురుగొల్పుకోవాలని ఆయన నామమున స్తోత్రం. ప్రేమ చూపుట్లోనూ మంచి కార్యాలు ఎవరైనా చేసినప్పుడు వాటిని చేస్తున్న వారిని ఇంకా బాగా చేసేలాగున పురుగొల్పాలి. ఆ విధంగా చేయాలని చెప్తున్నారు. ఆయన నామమున స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారు కూడా, చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా మీకు బాగా ప్రార్థన చేసుకోండి. ఇదిగో శనివారం ప్రార్థనకు వచ్చారు, చాలా మంచిది, అలాగే మానకుండా రండి, మీకు మంచి బహుమానులు అవన్నీ కూడా పురుగొలుపుతూ ఉంటాయి. నేను బుధవారం ప్రార్థన నువ్వు వస్తున్నావు, అది మంచిది, ఏమండి, నీకు ఆయన బహుమానం ఇస్తాడు అని నువ్వు ఒకరినొకరు ఆ విధంగా పురుగొలుపుకుంటూ ఉండాలి. నేను చెప్పడమే కాకుండా ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి, మేము ఇలాగ శనివారం వచ్చాం ప్రార్థనకి, మీరు కూడా రండి, అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మేము ఇలాగ ప్రార్థన చేస్తే మీరు కూడా అలాగ చేసుకోండి. ఒకరినొకరు అలా పురుగొలుపుకోవాలి. కొంతమంది అది ఏమీ ఉండదు, ఒకరినొకరు ప్రార్థన నేను చేస్తే కదా అనుకుంటారు చాలామంది. నేను చేస్తే కదా ప్రార్థన పురుగొలుపుకోమని చెప్పడానికి, నేను సత్కార్యాలు చేస్తే కదా ఇతరులు సత్కార్యాలు చేస్తున్నప్పుడు పురుగొల్పని చెప్పడానికి, పురుగొల్పడానికి అనుకుంటున్నారు చాలామంది. పిల్లారా, నీవు చెయ్యాలి, ఇతరులను పురుగొల్పాలి. ఆయన నామమున స్తోత్రం. ఎవరు సత్కార్యాలు చేస్తూ ఉంటే ఎవరిని అభ్యంతరపరచకూడదు, నిరుత్సాహపరచకూడదు, చేసేవాళ్ళని చేయనీయకుండా అడ్డుపడకూడదు. ఏం చేయాలనంటే ఆ చేసేవారిని పురుగొల్పుతూ ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్కార్యాలు అందుకని ఎత్తబడాలంటే, కొనుపబడాలంటే అవి ఉండాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడండి, మనము సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకి ఇంకా బలి ఉండదు. ఏమండి, చూడండి, మనం సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకి ఇక బలి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అని చెప్తున్నాడు ఆయన. అంటే
సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత నా మూల బాప్తిజం పొందాలని, అదే సత్యమని, పరిశుద్ధాత్మను వరం పొందుకుంటామని, ఇది సత్యమైన మార్గమని, అపోస్తుల బోధని, ఇలాగ నీవు ఆ సత్యమును గూర్చి ఈ సత్య వార్తను గూర్చి, ఈ సువార్తను గూర్చి అపోస్తుల బోధ, లేకపోతే 7 దూత వర్తమానం, లేకపోతే 8వ దూత వర్తమానం, ఇలాగ మనము ఈ యొక్క వర్తమానముల గురించి ఒక అనుభవ జ్ఞానం పొందిన తరువాత, ఎందుకనంటే 7 తర్వాత 8 8 అనగా ఆయన నిత్యత్వంలో నుండి వచ్చాడని, ఇప్పుడు 8వ దినము ఆయన రావడం వల్లే 8వ దినం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా నీవు ఆ 8వ దినములు అనగా నిత్యత్వంలోకి వెళుతున్నావు. అందుకని బ్రహ్మం గారు అంటారు, ఆయన వచ్చినప్పుడు వధువు కాలములో నుండి నిత్యత్వంలోకి వెళుతుందని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం నిత్యత్వములోకి వెళ్ళే కాలంలో, అందుకనే 8వ దూత యొక్క 3 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశం మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఏమన్నాడు ఆయన? బుద్ధిపూర్వకంగా అంటే నీకు ఏది సత్యమో ఏది అబద్ధమో నీకు తెలుసు, ఏవి దుర్బోధలో ఏవి దుర్బోధన కాదో నీకు తెలుసు. ఆ విధంగా ఎరిగి ఉండి కూడా నీవు ఆ యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉండి కూడా నీవు వాక్యమునకు విరోధముగా నడిచిన ఎడల ఏమండి ఇక బలి ఉండదు, కానీ తీర్పు మాత్రమే ఉంటుందని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. అందుకని మీరు చూడండి, బుద్ధిపూర్వకంగా ఎరిగి ఉండి కూడా పాపము చేసినప్పుడు అతడు దాని విషయంలో పశ్చాత్తాపడకపోతే అతడిని ఉగ్రత వెంబడిస్తాయి. పశ్చాత్తాపడినట్లయితే కృప వెంబడిస్తుంది. ఆయన నామనిస్తాడు. ఆయన దూతలు వెంబడిస్తారు, నిన్ను భద్రత తీసుకుంటూ ఉంటారు. అందుకని పశ్చాత్తాపడినప్పుడు నేను చేసింది కరెక్టే, నేను బుధవారం ప్రార్థన మానేడు కరెక్టే, శనివారం ప్రార్థన మానేడు కరెక్టే, ఆదివారం ప్రార్థన మానేడు కరెక్టే అనుకొని నేను ఇలాగ నడవడం కరెక్టే, అలా నడవడం కరెక్టే, అక్కడికి వెళ్ళడం కరెక్టే, అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళడం కరెక్టే, ఆ దినాలకి వెళ్ళడం కరెక్టే, ఏళ్ళ దగ్గరికి వెళ్ళడం కరెక్టే అనుకుంటే నువ్వు చేసేది కరెక్టే అని అనుకుంటావు. కాబట్టి ఇంక ఎదుటోళ్ళు నేను చెప్పిన వినవు. అందువల్ల నువ్వు పశ్చాత్తాపడం. ఏం చేయాలి చెప్పండి? మనుషులందరూ కూడా ఎవరికి అందుకని ఒకరి మార్గం యథార్థంగా కనబడును కానీ ఏమంటే తుదకి ఏం చేస్తే చెప్పండి, మరణానికి దారి తీస్తున్నది బైబిల్లో. ఒకరి మార్గం, ఎవరి మార్గం వాళ్ళకి, ఎవరి త్రావు వాళ్ళకి, ఎవరి ఆలోచన వాళ్ళకి అవి యథార్థంగా అనిపిస్తాయి. మేము చేసేది కరెక్టే అని అనిపిస్తుంది, కానీ చివరికి ఎక్కడ తీసుకుపోతుంది చెప్పండి? మరణానికి తీసుకుపోతాను బైబిల్. అలాగే వీళ్ళు కూడా బుద్ధిపూర్వకంగా ఎరిగి ఉండి కూడా ఏమండి సత్యమును గురించి అనుభజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసి నీడలా పాపములకు ఇక బలి ఉండదు, కానీ న్యాయమైన తీర్పులకు భయముతో ఎదురు చూడటమే ఉండదు. అంటే ఇక ఉగ్రతే ఉండదు తప్ప ఏమీ ఉండదు వాడు. అందుకని ఏమి చేయాలో తెలుసు, ఎలా నడవాలో తెలుసు, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలుసు. అన్నీ ఎరిగి ఉండి కూడా, జ్ఞానం కలిగి ఉండి కూడా నీవు దాని ప్రకారం నడవకపోయినట్లయితే ప్రార్థన మానబడదని తెలుసు. అన్నీ తెలుసు నీకు, అన్నీ నువ్వు నీకు అన్నీ తెలుసు. ఈనాడు కూడా మత్స్య సంఘాల్లో చాలామంది ఉంటారు. అబ్రాహాం గురించి తెలుసు, అబ్రాహాంకి ఎంతమంది పిల్లలు తెలుసు, అబ్రాహాం భార్యలు ఎంతమంది తెలుసు, శారా గురించి తెలుసు, యోసేపు గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు, కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసు, బైబిల్లో ఏ విధంగా జీవించాలో తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఈనాడు కూడా చాలామందికి బైబిల్ గురించిన జ్ఞానం ఎంతో ఉంటుంది. అన్నీ ఏ అధ్యాయంలో ఏది ఉందో బైబిల్ అంతా చూడకుండా చెప్పగలిగిన జ్ఞానం కలిగి ఉండొచ్చు కొంతమంది. ఎంత జ్ఞానం కలిగి ఉన్నంత కొంతమంది బైబిల్ 10 సార్లు చదివాడు ఆయన, సంవత్సరానికి 2 సార్లు చదువుతాడు ఆయన, అది గొప్పవాడు అనుకొని పిలుస్తుంటారు మీటింగ్లకి. ఏమీ
చెయ్యాలో ఎరిగి ఉండి, ఏ విధంగా నడవాలో ఎరిగి ఉండి ఆ విధంగా నడవకపోవడమే పాపమని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తు. ఎరగగైతే అది పొరపాటును ఆయన క్షమిస్తాడు. నీకు తెలియనప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావు, లోకాన్ని విజవాలని తెలుసు, లోకము నాశనం కాబోతుందని తెలుసు, లోకంలో వాటిని ప్రేమించకూడదని తెలుసు, లోకమంతా కూడా చెడిపోయిందని తెలుసు. కానీ నీవు లోకానుసారంగా దొంగతనములు, నరహత్యలు, అన్నా గారు చెప్పారండి, ఇవన్నీ బలహీనతలు అన్నాడు ఆయన. నువ్వు బలవంతుడు అయినప్పుడు అవన్నీ పోతాయి అన్నాడు. కానీ అసలైంది ఏంటంటే మార్గం తప్పడమే దారుణం అన్నాడు ఆయన. మార్గం తప్పడం ఏంటంటే ఒక సత్యమైన మార్గం నుండి దుర్బోధలోకి వెళ్ళడమే మార్గం తప్పడం. కాబట్టి అవిశ్వాసం యొక్క లక్షణాలు ఏంటంటే ఇవే పాపమే. అవిశ్వాసం అంటే నమ్మని వాడు ఏం చేస్తాడు చెప్పండి? పాపం చేస్తాడు. మోషే ఉన్నాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే కనబడలేదు. సీనాయి పర్వతం మీదకి వెళితే మోషే ఏమయ్యాడు ఏంటో నమ్మకం లేదు వాళ్ళు. అయ్యో, మోషేని పంపించిన ఆయన మనల్ని చివరి వరకు మోషే ద్వారా నడిపిస్తాడు, వాగ్దానాన్ని ఆయన మేరడు అని సర్వశక్తిమంతుడి మీద వాళ్ళకి నమ్మకం లేక మోషే ఏమయ్యాడు ఏమిటో ఒక అవిశ్వాసం వలన వాళ్ళు ఒక ఎద్దుని చేసుకుని ఒక ఆరాధన ఆరంభించారు. అవిశ్వాసం వల్ల పుట్టినవి ఇవన్నీ కూడా. ఏదోనులో కూడా అవ్వ అవిశ్వాసం వలన సర్పముతో పాపం చేసింది. కాబట్టి ఇక్కడ పాపం అనగా ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. చూడండి, మీరు రోమీలకు రాసిన పత్రిక చూడమ్మా. రోమీలకు రాసిన పత్రిక 14:23 ఒకసారి మీరు చదవండి. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. కాబట్టి ఇక్కడ అవిశ్వాసం చేస్తున్న నమ్మడం. తనకు కొంతకాలం నమ్మి చాలామంది నామూల రక్షణ కలుగుతుందని నమ్మి, సర్వశక్తిమంతుడు ఒక్కడిని నమ్మి మరలా అవిశ్వాసంలో పడిపోయి మరలా తీర్థములోనూ స్త్రీ బోధలోనూ వాటిలో నీటిలో కొనసాగుతూ ఉంటారు. వాళ్ళకు తెలుసు దీని గురించి అనుభవ జ్ఞానం ఉంది. కానీ ఇది ఎరిగి ఉండి కూడా వాళ్ళు అవిశ్వాసం వలన బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళ మీద తీర్పు తప్ప ఉగ్రత తప్ప ఏమీ లేదనుంది. మీరు యాకోబు రాసిన పత్రిక 4:17 మీరు ఒకసారి చూడండి. కాబట్టి చూడండి ఏం చెప్తున్నాడు అండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వారికి పాపము కలుగునను. ఏమి మేలు చేయాలో మేలు అనగా ఆయన వాక్య ప్రకారం నడువే మేలు. నీకు ఏం చేయాలో తెలుసు, ఇతరులు ఆదరించాలని తెలుసు, ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలని తెలుసు, ఇతరుల యొక్క కష్ట సుఖాలు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టడం, లేకపోతే వస్త్రములు లేకుండా ఉన్నప్పుడు వస్త్రాలు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడం, చెరసాలలో ఉన్నప్పుడు నీవు ఆ యొక్క పరామర్శించడం, విచారించడం, లేకపోతే ఆ విధంగా నీకు ఏ మేలు చేయాలో నీకు తెలుసు, ఏమి చేయాలో నువ్వు ఎరిగి ఉండి చేయకపోవడమే పాపము అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆయన నామనుస్తాం. ఏ మేలు చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయని వారికి పాపము కలుగును. ప్రార్థించాలని తెలుసు, ఏమన్నా ఇతరులు కీడు చేయకూడదని తెలుసు, ఇతరుల మీద కక్ష కట్టకూడదని తెలుసు, ఇతరుల మీద పంతం
కలిగి ఉండకూడదని తెలుసు, ఇతరులు ద్వేషించకూడదని తెలుసు, ఇతరుల మీద అసూయపడకూడదని తెలుసు, ఏమండి ఇతరుల మీద నిన్ను హెచ్చించుకోకూడదని తెలుసు. ఇవన్నీ కూడా నీకు తెలుసు. ఏమి మేలు చేయాలో నీకు తెలుసు. జాలి కలిగి ఉండాలని తెలుసు, కనికరమ కలిగి ఉండాలని తెలుసు, ఆప్యాయత కలిగి ఉండాలని తెలుసు, అనురాగం కలిగి ఉండాలని తెలుసు, వాక్యములకు లోబడి ఉండాలని తెలుసు, ఏం చెప్తే దానికి లోబడి ఉండాలని తెలుసు. నీకు అన్నీ నీకు తెలుసు. ఏమి చేయాలో నీకు వింటున్నావు. ఆదివారం వింటున్నావు, బుధవారం వింటున్నావు, శనివారం వింటున్నావు, నీవు ప్రతి ఆదివారం వింటున్నావు. ఏమి చేయాలో, ఎలా నడవాలో, ఎలా నిలబడాలో, శోధనలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా ఎలా నిలబడాలో, ఏమండి యోగంలో వస్తే ఎలా నిలబడాలో, నీకు ఏమైనా ఆటంకాలు అభ్యంతరాలు ఏమొచ్చినా కానీ ఎలా నిలబడాలో అన్నీ నీకు తెలుసు. మీకు అర్థమవుతుందండి? అన్నీ నీకు తెలుసు. మొదటగా ఆయన్ని ప్రేమించాలని నీకు తెలుసు. మార్త వలె కాకుండా మరీ వలె ఉండాలని నీకు తెలుసు. యోసేపు వలె ఉండాలని నీకు తెలుసు. దానియేలు వలె ఉండాలని నీకు తెలుసు. ముగ్గురు యూదుల వలె ఉండాలని తెలుసు. అన్నీ తబితా వలె ఉండాలని నీకు తెలుసు. ఏమండి అన్నీ నీకు తెలుసు. ఏమి చేయాలో ఎరిగి ఉండి కూడా ఆ విధంగా చేయకపోవడమే, ఏమి మేలు చేయాలో ఎరిగి ఉండి కూడా ఆ విధంగా చేయని వారికి పాపము కలుగును అనుంది. అందువల్ల ఏం చేయాలో ఎరిగి నువ్వేం చేయాలో తెలుసుకోవడానికి వచ్చావు ఇక్కడ. అప్పుడు దాన్ని ఎరిగి నువ్వు దాన్ని ఆ మేలు చేయడం ద్వారా, ఆ వాక్యమును పాటించడం ద్వారా నీవు నిర్దోషం అవుతావు. ఏమి చేయాలో ఆ విధంగా ఎరిగి ఉండి చేయకపోతే పాపమని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన వాక్యములకు అడ్డుగా అభ్యంతరకరంగా ఉన్నది ఏదైనా కానీ పక్కన పెట్టేసి మొదటగా ఆయనే నువ్వు ప్రేమించాలి. ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం ఏదైనా చూసుకునేటప్పుడు కూడా ఇది భక్తికి అభ్యంతరమా, అడ్డా, ఇబ్బందిగా ఉన్నదా, ఏమిటి అని నువ్వు చూసుకోవాలి. చూసుకొని అది భక్తికి ప్రార్థనకి ఇబ్బందిగా లేకపోతే కొనసాగాలి. లేకపోయినా అది ఇబ్బందిగా ఉన్నట్లయితే, ఆటంకంగా ఉన్నట్లయితే అది ఎంత గొప్పదైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యంతో నడవడమే. ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా స్కూళ్ళల్లో లేకపోతే ఎక్కడైనా పని చేయాలంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప జీతాలు ఇవ్వచ్చు, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. కానీ వాటి వల్ల అక్కడ ప్రార్థనకు వెళ్ళనివ్వరు, ప్రార్థన చేసుకునేవారు, ప్రార్థనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు పోతే పోయింది. ఏమండి ఆ ఉద్యోగం పోతే పోయింది. చిన్నదైనా పర్వాలేదు, భక్తికి అనుకూలంగా ఉండాలి, ప్రార్థనకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పటికి వెళ్ళనిచ్చేవాళ్ళుగా ఉండాలి. ఆ విధంగా అయితేనే, లేకపోతే లేదు అన్నట్టుగానే ఉండాలి. ఆయన నామస్తాం. హల్లెలూయా. ఎందుకంటే హృదయం దోషారోపణ చేస్తూ ఉన్నది. కానీ నీవు ఏం మేలు చేయాలో నీకు తెలుసు. చాలామంది అంటారు ఏం మేలు చేయాలో నాకు తెలుసండి, కానీ చేయలేకపోతున్నానండి, కుదరటం లేదండి, అవ్వడం లేదండి, తీరడం లేదండి. నువ్వు అలాగే ఉండు, నీకు అలాగే చేయి. ఏమండి నువ్వు అలాగ వాక్యాన్ని నెరవేర్చకుండా, మేలు చేయకుండా అలాగే ఉండిపోతావు. అది పాపిగా మిగిలిపోతాను. ఏమి చేయాలో ఎరిగి ఉండి చేయకపోయిన పాపమే. మేలు ఎరిగి ఉండి చేయకపోతే ఏమైంది అని అనుకోవడం కాదు. చేయకపోయినా ఏమైపోతుంది చెప్పండి, పాపమైపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే హెబ్రీ రాసిన పత్రికలో, వాళ్ళకి ఏమి చేయాలో తెలుసు, అన్ని ఎరిగి ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా ఎరిగి ఉండి కూడా ఏం మేలు చేయాలో తెలిసి ఉండి కూడా వాళ్ళు చేయకుండా ఉన్నారు కనుక వారి మీద ఉగ్రత ఉంటుందని, తీర్పు తప్ప మరి ఏమీ ఉండదని చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, వాళ్ళ గురించి కింద రాయబడింది. వాళ్ళు ఏం చేశారంట, అనుభవజ్ఞానం పొంది సత్యం గురించి తెలుసుకొని ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని ఎరిగి ఉండి
వాళ్ళు ఏం చేశారండి? అందుకు చెప్తున్నాడు ఆయన, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపింతురు. ఇట్లుండగా సర్వశక్తివంతుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమును ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండను పాత్రులుగా ఎంచబడింది మీకు తోచును. చూడండి, ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరించకుండా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని చంపేస్తారు. మరి ధర్మశాస్త్రం కంటే ఈయన గొప్పవాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తే మెస్సయ్యము కృపను తీసుకొచ్చాడు. కాబట్టి కుమారుని పాదములతో తొక్కి నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి, అంటే ముందు ఎరిగి ఉంది ఈ రక్తము ద్వారానే విమోచన కలుగుతుంది, రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది. ఈయన వచ్చి కలవరిశిలంలో తన ప్రాణం పెట్టాడు నా కోసమే అని ఒప్పుకొని మరలా దాన్ని తిరస్కరించిన వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నవాడు. అతడు తెలుసు ఈ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్న వాడి మీద ఎంత దండన ఎక్కువ ఉండదు అంటున్నాడు ఆయన. ప్రతిగా ఎంతగా దండిస్తాడు అతడు చేసిన క్రియలను బట్టి అంటున్నాడు ఆయన. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, ఇక్కడ అలాంటి వారి మీద ఆయన ఉగ్రత ఉన్నదని మనము చూస్తున్నాం. ఆయన నమ్మరిస్తాడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా నీవు. చూడండి, ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. అందుకనే నిజమైన వారు, నీతిమంతులు, పరిశుద్ధులు, వాక్యం కోసం నిలబడేటువంటి వారు వీరిని ఈ యొక్క పాపము చేయవారు హింసించారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు. అందును బట్టి సర్వశక్తిమంతుడే పగ తీర్చుకుని వాడని బైబిల్ చెప్తుంది. కీడుకు ప్రతి కీడు చేయక సర్వశక్తిమంతుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని అని చెప్పాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. అందుకని జీవము గల సర్వశక్తిమంతుని చేతిలో పడుట భయంకరము. ఏ దావీదు చేతిలో పడడము, లేకపోతే ఏ యొక్క సంసోను చేతిలో పడడమో కాదు. వాళ్ళు ఆ రోజుల్లో ఆ యుద్ధాలంతా భయంకరంగా జరిగి ఆ యుద్ధాల్లో గొల్యాతు అలాంటి వాళ్ళు చనిపోయారు. మరి సర్వశక్తిమంతుడు యుద్ధం చేయనప్పుడు అలా ఉండదు, ఇంకా ఘోరంగా భయంకరంగా ఉన్నది. అందువల్ల సర్వశక్తిమంతుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. అందుకనే ఇక్కడ మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. కాబట్టి సత్యమును గురించిన అనుజ్ఞానం పొందిన వారు ఏం చేశారంటే బుద్ధిపూర్వకంగా తప్పిపోయి సర్వశక్తివంతుని యొక్క ప్రజలను శ్రమ పెట్టడం ఆరంభించారు, హింసించడం ఆరంభించారు, పగబట్టుకొని కక్ష కట్టి బాధ పెట్టడం ఆరంభించారు. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడనంటే పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. అందుకనే ఇక్కడ ఒక సంఘం కనపడతా ఉంది, పైన ఇంకొక గుంపు కనపడతా ఉంది. పై వాళ్ళేమో వాళ్ళు బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎరిగి ఉండి బుద్ధిపూర్వకంగా హింసించకూడదని తెలుసు, శ్రమకు పెట్టకూడదని తెలుసు, ఏమండి ఆ యొక్క చంపకూడదని తెలుసు, చెరసాల్లో వేయకూడదని తెలుసు, రంపములతో కొయ్యకూడదని తెలుసు, అన్నీ ఎరిగి ఉండి కూడా చేస్తున్నాడు. ఏమండి ద్వేషించకూడదని తెలుసు, సత్యమైన జ్ఞానాన్ని గురించి అనుభవం పొందిన తరువాత మరలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఎబ్రి రాష్ట్ర పౌలు గారు చెప్తుంది అది. హింసించబడుతున్న వారు ఎవరంటే ఆయన యొక్క వధువు. ఆమెతో పౌలు గారు చెప్తున్నారు, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన
పూర్వదినములు జ్ఞాపకం చేసుకుని. అందుకని చాలామంది ఏం చేస్తారు, ఆరంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు, తెగ ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రార్థన మానను అసలు. ఇది లేకపోతే భక్తి ఉంటే చాలు, పరలోకం ఉంటే చాలు, పరలోకం వెళితే చాలు, చాలా ఆసక్తిగా కనబడతారు. ఇంట్లో సమయం దొరికితే చాలు, ఎవరు చెప్పకపోయినా మోకరిల్లి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. మోకరిల్లి ప్రార్థన ఫస్ట్లో ఎలా కనపడతారు చెప్పండి? అబ్బో చాలా హుషారు కనపడిపోతారు చాలా. అందుకనే మొదటి ప్రేమను వదిలితీవి అని ఉంటుంది బైబిల్లో. చాలా ఆసక్తి కలిగి ఉంటారు. మొట్టమొదటి చూసినప్పుడు ప్రార్థన ఎంత దూరమైనా పర్వాలేదు, ఎన్ని కిలోమీటర్లైనా పర్వాలేదు, ఎక్కడికైనా పర్వాలేదు, ఏ విధంగా అయినా పర్వాలేదు, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎంత ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు అని వాక్యం కోసం బలంగా నిలబడతా ఉంటారు. దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ వర్తమానాన్ని గురించి. ఆ విధంగా చాలా ఆసక్తిగా కనపడిపోతారు. ఇక్కడ కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే, మొట్టమొదటి చూసినప్పుడు శ్రమలతో కూడిన పోరాటమును సహించారు. వాళ్ళు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటే వాక్యం కోసం నిలబడినప్పుడు చాలా శ్రమలు వస్తాయి. నీ భర్త వల్ల నీకు శ్రమలు రావచ్చు, నీ పిల్లల వల్ల నీకు శ్రమలు రావచ్చు, నీ తల్లిదండ్రుల వల్ల నీకు శ్రమలు రావచ్చు, నీ అన్నదమ్ముల వల్ల నీకు శ్రమలు రావచ్చు, నీ ఇంట్లో వాళ్ళ వల్ల నీకు శ్రమలు రావచ్చు, వెలుపల వాళ్ళ వల్ల శ్రమలు రావచ్చు, ఏ విధంగా శ్రమలు రావచ్చు. మొట్టమొదటి ఆయన నమ్ముకున్నప్పుడు, ఆ నిజమైన మార్గంలోకి వచ్చినప్పుడు నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను సహించి ఆయన యొక్క వాక్యం మీద నిలబడ్డారు కదా. మీరు పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు మీరు చల్లారిపోయి ఉన్నారు, ఆసక్తి కనపట్టలేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం కోసం నిలబడడం లేదు, ఐక్య విచారాలు కలిగి, లోకాశలు కలిగి, ఆపేక్షలు కలిగి. ఈనాడు మనుషులు చూడండి, ఆరంభంలో చాలా చక్కగా నాకు పరలోకమే కావాలి, ఏం వద్దంటారు ఫస్ట్. ఏమండి, ముందు పరలోకం అయితే చాలు, ఆయన కోసం బతకాలనుకుంటారు. చివరి వరకు ఉండదు, చివరి వరకు ఉండరు. బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే అంటారు ఆరంభంలో. చివరికి వచ్చేటప్పటికి ఐక్య విచారాల్లోనూ, ఆటల్లోనూ, వీటిల్లోనూ, ఆ గొడవలు ఈ గొడవల్లోనూ, ఆ సమస్యలు ఈ సమస్యల్లోనూ, ఆ ఒడిదుడుకులు ఈ ఒడిదుడుకుల్లోనూ, ఆ కష్టాల్లోనూ నష్టాల్లోనూ, వాటిలో వీటిలో పడిపోయి ఇంకా భక్తి అన్నా, ప్రార్థన అన్నా, పరలోకం అన్నా ఆసక్తి ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతూ ఉంటుంది. అందుకని అంటే నువ్వు మొదటి ప్రేమను విడిచితివి. నీకు అర్థమైందా? ఇంకోసారి నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీ మృతుడివి అంటాడు. వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే, ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో మీరు ఆనందపడితే, మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పారివారైతే, ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా నిలబడ్డారంటే, మొట్టమొదట నిందలైనా సరే, శ్రమలైనా సరే, బాధలైనా సరే, ఏమండి వాక్యం కోసము నిలబడ్డారంటే ఖచ్చితంగా అలాగా ఆయన నామనిస్తారు. మనుషులు బాధలు పెట్టినా, శ్రమలు పెట్టినా, నిందలు పెట్టినా మనం ఆయన వాక్యాన్ని మేము మేరము, ఆయన మేము విడిచిపెట్టము, మేము ఆ వాక్య ప్రకారం మేము నడుస్తాము, ఆ వాక్యంతో మేము ఉంటామని చెప్పి ఆ విధంగా బలంగా నిలబడిన వాళ్ళు ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అలాగే ఖైదులో ఉన్నవారు అంటే సువార్త పరిచర్యలో ఉన్నటువంటి వారు, అనగా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు, సువార్త నిమిత్తమై ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని వీళ్ళు ఏం చేశారంటే, వీరు కరుణించి ఏమండి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమైనది ఎరిగి వాళ్ళ ఆస్తి కోల్పోవడం కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళు మనకి ఇది కాదు, ఈ లోకంలో ఇవేమి కాదు, ఈ స్వాస్థ్యం కాదు, ఈ ఇల్లు కాదు, ఈ పొలాలు కాదు, ఈ బంగారం కాదు, ఈ డబ్బు కాదు, ఈ యొక్క లోకంలో ఇవేమి మనకు శాశ్వతము కాదు, ఇవన్నీ కూడా ఒక దినాన్ని మనం వదిలిపెట్టేవే అని అవసరమైతే ఆస్తి కోల్పోవడం కూడా వెనకడుగు వేయలేదు. వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిని విడిచిపెట్టడానికి కూడా
వెనకడుగు వేయలేదు. ఎందుకనంటే వారు స్థిరమైనది శ్రేష్టమైన స్వాస్థ్యమునదని ఎరిగి వాళ్ళు ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. నాయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఎవరైనా అవసరంలో అక్కర్లో ఉంటే వాళ్ళు కలిగి ఉన్న వాటిని కూడా అమ్మి వారు ఆ అక్కర్లో అవసరాల్లో పాలు పొందారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా నిలబడ్డారు. శ్రమ పెట్టింది ఎవరనంటే సత్యమైన ప్రేమను అవలంబించకుండా, అంటే ఎరిగి ఉండి కూడా సత్యమేదో ఎరిగి ఉండి ఆ జ్ఞానము కలిగి ఉండి ఏమండి దాని నుండి తొలగిపోయి సత్యమైన మార్గంలో ఉన్న వారిని ఏం చేస్తున్నారండి? హింసిస్తూ, శ్రమ పెడుతూ, బాధిస్తూ వస్తున్నారు. చిత్రహింసలు పెడతా వస్తున్నారు. ఆయన సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఆయన అని వాళ్ళని క్షమించి, ఎవరైతే శ్రమంలోనూ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఉన్నారో వాళ్ళని కరుణించి చివరికి వాళ్ళ ఆస్తి పోయినా పర్వాలేదు అనుకొని వాళ్ళు దాన్ని అన్నైనా సరే ఆ శ్రమల పడుతున్న వారు, నిందల పడుతున్న వారు, అవమానపరచబడుతున్న వారికి సహాయం చేశారని మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు అలా చేయగలిగారంటే స్థిరమైనది శ్రేష్టమైనది వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన నమ్మారు కాబట్టి చేశారు. నమ్మకం లేకపోతే చేయగలుగుతారా? చేయలేరు. నమ్మారు కాబట్టి చేశారు. అలాంటి భక్తి కలిగిన వారు ఇక్కడ కనబడుతున్నారు. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. ఇరుకు మార్గంలో ఉన్నారు. ఇరుకు మార్గంలో ఉన్నవారు ఈ విధంగా ఉంటారు. రాజీ పడడం లేదు వాక్య విషయంలో. నువ్వు ఈరోజు ప్రార్థనకి వెళ్ళకూడదండి, వెళ్ళాల్సిందే అని వస్తున్నావు. ఏమండి ఈరోజు ఆదివారం ప్రార్థన, మన బంధువుల్లో పెళ్లి జరుగుతుంది, వెళ్ళాలి అన్నారు అనుకోండి, నేను రాను, వెళ్ళాల్సిందే ప్రార్థన. అప్పుడు నీకు నిందలు వస్తాయి. రకరకాల అందరూ వచ్చారు పెళ్లికి, మీరు రాలేదు. ఏమండి మీ సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవం, దానికి పిలవం, దీనికి పిలవం అని ఇబ్బందులు పెడతారు, శ్రమలు పెడతారు. నీకు అలా వాక్యం కోసం నిలబెడితే నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీకు అర్థమవుతుందండి? ఎవరో ఏదో జరిగింది అనుకుందాం, ఆ రోజు మీటింగ్స్ ఉన్నాయి అనుకుందాం, మీటింగ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ఆగిపోయావు అనుకోండి, రకరకాలుగా మాట్లాడుకుంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు, శ్రమ పెడతారు, ఇబ్బంది. అలాగే వాక్యం కోసం నిలబడితే వస్తాయి. నిలబడకుండా ఏమండి వాక్యం కోసం నిలబడకుండా ఉన్నావు అనుకోండి, నీకు ఏ శ్రమలు రావు. ముగ్గురు యూదులు ఆ ప్రజలకు నమస్కారం చేసినట్లయితే వాళ్ళకి ఏ ఇబ్బందులు రావు, ఏ శ్రమలు రావు. మేము చేయమన్నాం అంతే, అందుకే వచ్చాయి శ్రమలు. దానియానికి ఎందుకు వచ్చాయంటే శ్రమలు? ఆయనకే ప్రార్థన చేస్తుంటే ఎవరికి ప్రార్థన చేయాలన్నాడు, శ్రమ పెట్టి. అలాగే నీకు కూడా లోకంలో ఈ బంధువుల వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, అన్ని సంబంధమైన మత సంబంధమైన వాక్య వ్యతిరేకమైన వాటికి ఏమండి అలాగా నిన్ను ఆహ్వానిస్తుంటారు చాలా ఘనంగా. అప్పుడు నీవు వెళ్లకుండా వాక్యం కోసం నిలబడతావు. అప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆ విధంగా నీవు ఇరుకు మార్గంలో ఉండాలి. ఆయన నామరుస్తారు. వీళ్ళు కూడా ఇరుకు మార్గంలో ఉన్నారు. ఆ ఇరుకు మార్గంలో ఉన్నారు కదా అని మిగతా వాళ్ళు చూస్తూ అనుకోలేదు. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, బాధలు పడతా ఉంటే, శ్రమలు పడతా ఉంటే, ఆ వాక్యం చెప్తుంది కదా అలాగే శ్రమలు పడతారని, వాక్యం చెప్తుంది కదా నిందలు పడతారని, నిందలు పడుతున్నారులే, శ్రమలు పడుతున్నారులే అని అనుకోలేదు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయడానికి వాళ్ళు కలిగి ఉన్న దాన్ని అమ్మి ఆ శరసాలలో, ఆ సంఖ్యలలో ఉన్నటువంటి, ఆ బంధకాలలో ఉన్నటువంటి వారికి సహాయం చేశారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని అంటున్నాడు, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆయన హల్లెలూయా. నేను నమ్ముకున్నాను, రక్షకుడానికి స్తోత్రం స్తోత్రం అంటే బహుమానం కలదు నీకు. అర్థమవుతుందండి? ఆ బహుమానం ఎవరికి అంటే దానికి ప్రతిఫలముగా అంటున్నాడు. అంటే వాక్యము కోసం ఎవరైతే పోరాడారో, వాక్యం కోసం నిలబడడమే పోరాడడం.
వాక్యము పక్షముగా, సర్వశక్తిమంతుని పక్షముగా ఎవరైతే నిలబడ్డారో, ఎవరైతే అన్యాయం చేయకూడదంటే అన్యాయం చేయకుండా, మోసం చేయకూడదంటే మోసం చేయకుండా, విగ్రహారాధన చేయకూడదు విగ్రహారాధన చేయకుండా, ప్రత్యేకంగా ఉండండి ప్రత్యేకముగా, ఏమండి అలాగా ద్వేషించకూడదంటే ద్వేషించకుండా, పగగలిగి ఉండకూడదంటే పగగలిగి ఉండకుండా, ఆ విధంగా ఎవరైతే వాక్యము కోసము నిలవబడ్డారు, ఆ శ్రమలు నిందలు అనుభవించి 10 మందిలో ఆరడబడ్డారు. నలుగురిలో చండాలను చెప్పుకున్నాడు. వాళ్ళ గురించి మెస్సైని గురించి కూడా నాడు యూదులు బహుచండాలను చెప్పుకున్నారు. బయలుజుబులని, దయ్యం పట్టిన వాడిని చండాలంగా లోకంలో కూడా నీ గురించి చెడుగా చెప్పుకుంటారు, చండాలంగా చెప్పుకుంటారు. అవన్నీ కూడా సహించాలి. శ్రమలు సహించాలి, నిందలు సహించాలి, బాధలు సహించాలి. చాలామందికి సహనం తక్కువగా ఉంటుంది. చిన్నదన్నా కానీ తట్టుకోలేకపోతుంటారు. చిన్నదన్నా కానీ ఎవరైనా చిన్న నింద మోపినా తట్టుకోలేకపోతుంటారు. చిన్న పని తగిలినా కానీ శ్రమ కలిగిందంటే తట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా ఇంట్లో చిన్న పని చెప్పగానే వెంటనే కైకి ఆడిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది శ్రమ కలిగే పని కనుక చెప్పినట్లయితే, కష్టం కలిగే పని కనుక చెప్పినట్లయితే. అలాగే లోకంలో నీకు శ్రమ పెడతారు మనుషులు, ఇబ్బందులు పెడతారు మనుషులు, ఆటంకాలు కలిగి చేస్తారు మనుషులు, అభ్యంతరాలు కలిగి చేస్తారు మనుషులు. నీ వాక్యం కోసం నిలబడినందువల్ల ఈ శ్రమలకు, ఈ నిందలకు, నువ్వు కోల్పోయినటువంటి నీ యొక్క స్వాస్థ్యములకు, నీవు అనుభవించినటువంటి ఆ యొక్క ప్రతి దానికి కూడా ప్రతిఫలమే ఇవ్వబడుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నిందిస్తారని, వీళ్ళు నిందిస్తారని నువ్వు మానేస్తే ప్రతిఫలం పోగొట్టు. కాబట్టి ఇక్కడ ప్రతిఫలము అంటున్నాడు ఆయన నామనిస్తే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. సర్వశక్తిమంతు చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము ఓర్పు అవసరమైనది. చాలా మందికి ఓర్పు తక్కువ. ముక్కు మీదే ఉంటుంది కోపం, ముక్కు మీదే ఉంటుంది. ఇవి చిన్న మాటలుగానే కై లాగిపోతూ ఉంటారు కొంతమంది, ముక్కు మీదే. అందుకని వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో ఏదైనా చెప్పాలన్నా మనుషులు ఏమైపోతుంటారంటే భయపడిపోతుంటారు. ఏమి చెప్తే ఎలా తీసుకుంటాడు, ఏదైనా చెప్తే ఈయనకి ఎలా కోపం వచ్చేద్దు, ఎలా లీసిపోతాడు, ఎందుకు వచ్చిందో బాధలో బాబు అని ఏమి మాట్లాడకుండా ఉంటాడు. సహనం తక్కువగా ఉన్నప్పుడు కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీకు వచ్చే నిందలు, శ్రమలు ఇవన్నీ భరించాలంటే ఓడిమి అవసరమైనది అన్నారు ఆయన. కాబట్టి ఎవరైతే, ఏ వధువైతే శ్రమలు, నిందలు ఇవన్నీ భరిస్తూ ఉన్నదో ఆమెకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏమి చేయాలో ఎరిగి ఉండి, ఏం మేలు చేయాలో ఎరిగి ఉండి ప్రార్థన చేస్తున్నాళ్ళే చాలు అనుకుని, నువ్వు ఏం చేయాలో తెలుసు, చేయకుండా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ప్రార్థన చేస్తున్నావు అంట. నువ్వు ఏం మేలు ప్రార్థన చేయడం కూడా మేలు మంచిదే. నువ్వేదైనా చేయగలుగుంటే దాన్ని చేయాలి. చేయకుండా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారే, సహోదరులు ద్వేషించకూడదు, హింసించకూడదు, శ్రమ పెట్టకూడదు, నిందలు మోపకూడదు, అలాంటివన్నీ కూడా ఎరిగి ఉండి వాళ్ళు చేస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళకి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి 1993లో ఇదిగో త్వరగా వస్తున్నాడని చెప్పి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆయనే ఆ బహుమానం, ఇప్పుడు ఆయన బహుమానం తీసుకొని వచ్చాడు. ఆయనే ఆ బహుమానం. ఎవరి కోసమనంటే నిందలు, శ్రమలు, హింసలు పడుతూ, కష్టాలు పడుతూ, ఆస్తిని కోల్పోయి, ఏమండి 10 మందిలో ఆరుపడి
ఈ విధంగా ఎవరైతే ఆయన వాక్యం నిమిత్తమై శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారో వారికి ప్రతిఫలం తీసుకొని 1995లో ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొంచెం కాలం ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును కనుక అతను వెనుక తీసిన ఎలా అతని ఎదురు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక వారము కాదు కనుక ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసము కలిగిన వారు అయినాము. చూడండి, ఇక్కడ వాళ్ళు నశించడానికి కూడా వెనుక తీయని వారుగా ఉన్నారు, మరణానికైనా వెనుక తీయని వారుగా ఉన్నారు, శ్రమలకైనా వెనుక తీయని వారుగా ఉన్నారు, ఇబ్బందులకైనా వెనుక తీయకుండా వాక్యం కోసం నిలబడిన వారుగా ఉన్నారు. ఇద్దరు మనుషులు ఉంటారు, శ్రమ పొందేవారు, శ్రమ పెట్టేవారు, నిందల మోపేవారు, నిందలు భరించేవారు, ఏమండి హింసించేవారు, హింసించబడేవారు, తృణీకరించేవారు, తృణీకరించబడేవారు. ఈ విధంగా ఉన్న వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన 95లో రంగం మీదకి వచ్చారు. ఎందుకని మరణానికైనా కూడా వెనక తీయలేని వాళ్ళు ఎవరు? 3 యూదులు. దానియేలు కూడా సింహాల గుహలో పడేస్తారంటే వెనక తీయకుండా వెళ్ళారంటే ముందుకు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నశించుటకైన వెనక తీవారము కాము, గొప్ప బహుమానము. అందుకనే ఆయన గొప్ప బహుమానాన్ని ప్రతిఫలముగా గొప్ప బహుమానం అన్నాడు. నువ్వు జీవించినటువంటి జీవితాన్ని బట్టి, నువ్వు నడిచినటువంటి నడవడిని బట్టి, నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, నీతిని కాపాడుకోవడం కోసం, ఏమండి న్యాయవంతురాలుగా ఉండాలని దానికోసము నీవు అపవిత్రతని ముట్టకుండా, అపవిత్రమైనటువంటి దానిని ముట్టకుండా, అపవిత్రమైన బోధనలు, అపవిత్రమైన సిద్ధాంతాలు ఏమి ముట్టకుండా నీవు పవిత్రపరుచుకున్నావు. దానికి ప్రతిఫలముగా విగ్రహం చేస్తే ఏమైపోతారు? అపవిత్రులు అయిపోతారు. మత్స్య సంఘాల బోధన ఏ బోధన ఒకటేలా అనుకుని ఉంటే అపవిత్రులు అయిపోతారు. అవి అపవిత్రమైన బోధనవి, అపవిత్రమైన సిద్ధాంతాలవి. అలాగూ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన యొక్క వధువు ఉంది, ఆమె ప్రతిఫలముగా గొప్ప బహుమానమును తీసుకొస్తానని చెప్పాడు. ఆయన బహుమానాన్ని తీసుకొచ్చాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది, మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మీరు ఒకసారి చదవండి. 8వ దినమున సున్నత పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రమున పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిశుద్ధుడై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింజనుడై ఇంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని మెస్సయి నిమిత్తము మెస్సయి నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నాకు ఏమి లాభకరమై ఉన్నవో ఇండునో, ఏవేవి నాకు లాభకరమై ఉండినో, ఆ ధర్మశాస్త్రం ఆ సంబంధమై ఈ సంబంధమైన ఏవేవి లాభకరమై ఉండినో వాటన్నిటిని కూడా మెస్సయి నిమిత్తమై నష్టముగా ఎంచుకుని నిశ్చయముగా నా ఎలోహిమని యాషువ మెస్సయిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుని మెస్సయిని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక మెస్సయినందుల విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి సర్వశక్తిమంతుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధార బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు నీటిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని
వాటిని పెంటతో సమానంగా. ఇదివరకే నేను గెలిచితి అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తం మెస్సీ చేత పట్టబెడుతును దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేదనపడుచు ఆ మెస్సైనను యెహోవా మెస్సైనందు సర్వశక్తిమంతుని ఉన్నత పిలుపున కొరకు బహుమానము పొందవలని, ఆ బహుమానం పొందాలనే గురి. అతను ఏం చేస్తాడు చెప్పండి? వెనక ఉన్న పాపాలను మర్చిపోయి, తన జీవితంలో జరిగిన వెనక పాపాలను మర్చిపోయి, ఆ ధర్మశాస్త్రాల కార్యాలు మర్చిపోయి, అనేక మందిని అతను హింసించాడు. అవన్నీ కూడా అతను మర్చిపోయి ఏం చేస్తున్నాడు అంటే, తన ముందు ఏదైతే ఉందో ఆ బహుమానం పొందాలని ఆ గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వెనక ఉన్న వాటిని మరచి ముందున్న దాని కొరకై వేగిరిపడుచు, ఏదైతే ముందుందో దాని కొరకై వేగిరిపడుచు. ఆనాడు యోధా కూడా ఆ యొక్క లోతు కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రాని మర్చిపోయాడు. తను ముందు ఏదో చెప్పండి, సోయిరు దగ్గరికి వెళ్ళాలని పరిగెడుతున్నాడు. అది ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. వెనక దాన్ని నేను మరిచి ముందేదో చెప్పండి, దానికోసం వెళ్ళిపోతున్నాడు అతను. మనం కూడా ఈనాడు మన పాపములు, మన దోషములు, లోకాశలు, లోకము, ఇవన్నీ కూడా మనం మర్చిపోయి మన ముందేది ఉందనండి, ఆయన యొక్క బహుమానం ఉంది. ఆ బహుమానం తీసుకొచ్చాడు. ఆ బహుమానాన్ని పొందుకోవాలని మనము పరిగెడుతూ ఉన్నాం, వేగులు పడుతున్నాం. మన గురి అది. ఆయన మన గురి వేరు, లోకస్తుల గురి వేరు. లోకస్తులు గురి వేరు, మన గురి వేరు. మన గురి ఎందుకంటే మోషే కూడా చూడండి, కలగబో బహుమానమందు దృష్టించను. వెనక ఉన్నదాన్ని మర్చిపోయాడు, ఆ భోగభాగ్యాన్ని మర్చిపోయాడు, ఐగుప్తులో ఉన్నట్టు ఆ ప్రేమను మర్చిపోయాడు, ఐగుప్తులో ఉన్నట్టు ఆ సంపదను మర్చిపోయాడు, ఆ ధనము మర్చిపోయాడు. నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఏమండి? నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని కలగబో బహుమానం నుండి మాత్రమే దృష్టించాడు. ఆయన నామరిస్తాడు. నువ్వు ఏది చేసినా కానీ, నువ్వు ప్రార్థనకు వచ్చినా, ప్రార్థించినా, పరిచర్య చేసినా, ఏమి చేసినా, అక్కడ పాటలు పాడినా, పాటలు నేర్పినా, ఏమండి పాటలు నేర్చుకున్నా, వాక్యం విన్నా, వాక్యం నేర్చుకున్నా, ఏమి చేసినా కానీ ఆ ప్రతిఫలం కొరకే నువ్వు చేస్తున్నావు. ఆ బహుమానం పొందాలనే నువ్వు చేస్తున్నావు. ఆ ప్రతిఫలమే ఆ బహుమానం. ఆ గురి ఎందుకే, నీ గురి ఏంటి చెప్పండి? అది పొందాలరా. నువ్వు లోకంలో మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసిన పనులకి ప్రతిఫలముగా జీతం పొందుకుంటారు, లేకపోతే కూలి పొందుకుంటారు, ఇవన్నీ పొందుకుంటారు. ఆ గురి కలిగి చేస్తుంటారు. ఒక వ్యాపారస్తుడు ఒక లాభం రావాలని గురి ఉంటుంది. ఒక చెట్టు, ఒక మొక్క నాటినప్పుడు అతని గురి ఏమిటి? కాయలు. ఆయన అమరుస్తాం. పూల మొక్క నాటితే అతని గురి ఏమిటి చెప్పండి? పూలుగా కావాలని ఆశతోటే ఆ పూల మొక్క నాటుతాడు. అంతేగాని అందరి ఇళ్ళ ముందు మొక్కలోనే మనం కూడా నాటుకుంటే బాగుంటుంది, బోడిగా ఉందని నాటుకోవడం కాదు. కాయలు మంచి కాయలు కాస్తే తినాలి, ఆ ఉద్దేశంతోటే మొక్క నాటుతాడు. దాన్ని నీళ్ళు పోస్తాడు, చుట్టూరు కంచేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. దాని గురేంటి చెప్పండి? కాయ. నువ్వు కూడా అంతే. వాక్యం వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఆతిథ్యం ఇస్తున్నావు. ఏమండి? నువ్వు వాక్య వ్యతిరేకమైన బోధనలతో ఏకీభవించకుండా, ఆ బోధకులతో ఏకీభవించకుండా, ఏమండి నీవు
వాక్యము కోసమే నువ్వు నిలబడి వెనక ఉన్న వాటిని మరిచి, వెనక సిద్ధాంతాలు మరిచి, ఆ బోధలు మరిచి, ఆలోచనలు మరిచి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు మరిచి, ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు మరిచిపోయి, అన్నీ కూడా నువ్వు మరిచిపోయి, వాటిని ఆ బోధలు ఆ సిద్ధాంతాలన్నీ కూడా మరిచిపోయి, ఇప్పుడు నీ ముందు ఏదైతే ఉందో ఆ బహుమానం పొందుకోవాలని నువ్వు ఎగిరి పడతా ఉన్నావు. ఆయన ఇస్తాడు, హల్లెలూయా. నీకు ప్రతిఫలముగా ఇస్తాడు. ఇప్పుడు నువ్వు కష్టపడి ఎక్కడి నుండో మొక్క తీసుకొచ్చి నాటుతావు, నీళ్ళు పోతావు, చాలా కష్టపడతావు. ఆ కష్టపడిన దానికి ప్రతిఫలముగా ఎండలో, శ్రమలో, లేకపోతే దాని గురించి నువ్వు నీళ్ళు పమింట్లు లేకపోతే అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి పోసి పెంచుతావు. దానికి ప్రతిఫలముగా కాయలు పొందుకుంటావు. ఇక అర్థమవుతుందండి? ఆయన నామడిస్తాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా నీ శ్రమలకు, నీ నిందలకు, నీ బంధువులందరూ కూడా నిన్ను తిరస్కరించి ఉండొచ్చు. నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు నిన్ను తిరస్కరించి ఉండొచ్చు. వాళ్ళ కార్యాలను పాలు పొందట్లేదు కాబట్టి, వాళ్ళ పనుల్లో, లోక పనుల్లో, లోక వ్యర్థమైన వాటిల్లో, వాక్య వ్యతిరేకమైన వాటిలో నువ్వు పాలు పొందట్లేదు కాబట్టి, నువ్వు వాళ్ళతో పాటు అక్క, బావ, చెల్లి, పిన్ని అని నువ్వు ఆ మత్స్యాక సంఘాలలో లేకపోతే అన్నిల్లో నువ్వు రాసు పూసు తిరగట్లేదు కాబట్టి, వాళ్ళందరూ ఏం చేస్తారంటే నేను శ్రమ పెడతారు, ద్వేషిస్తారు. వాళ్ళ వల్ల నువ్వు బాధించబడతావు. వాక్యం మీద నిలబడినందువల్ల శ్రమ పెట్టబడతావు, నిందలు వస్తాయి. ఏమండి, ఏదైనా అవసరమైనప్పుడు నీకు సహాయం చేయరు, మనసులో పెట్టుకొని. ఏమండి, నీ కష్టంలో పాలు పొందరు, నీ ఇబ్బందుల్లో ఉంటే పాలు పొందరు, చూస్తాయినా ఉంటారు తప్ప మా మాట వెళ్ళేది కాబట్టి మేము చేయమంతే, అలా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, అలా శ్రమ పెడతారు. మొన్న ఒక ఆవిడ వాళ్ళ ఆయన ఆ ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన సరే అని చెప్పి ఆవిడ ప్రార్థనకు వచ్చింది. ఆయన మాట వినకుండా వచ్చింది. నాకు ఆరాధించుకోవాలని ఉంది, ప్రార్థించాలని ఉంది, వాక్యం వినాలని ఉందని చెప్పి వచ్చింది. వచ్చేప్పుడు వెళ్తూ ఉంటే పాపం ఆవిడకి ఆటో ఎక్కేటప్పుడు ఏదో కాలు గీసుకుపోయింది, కొంచెం రక్తం కారుతా ఉంది. ఇంటికి వెళ్ళిపోయింది. పాప బాధపడిపోతుంది దాని గురించి. వాసింది కాలు, మనసులో పెట్టేసుకొని పడు, అనుభవించు. విన్నావా నా మాట? వద్దంటే విన్నావా? నేను వెళ్ళొద్దంటే విన్నావా? చూడండి, శ్రమలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు వాక్యం కోసం నిలబడినందువల్ల నీకు శ్రమ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. వాళ్ళ మాట వినలేదని నీ శ్రమల్లో పాలు పొందరు, నీ కన్నిటిలో పాలు పొందరు, నీ దెబ్బల్లో పాలు పొందరు, నీ నిందల్లో పాలు పొందరు. వేటిలో కూడా నీ సహాయం చేయరు. ఎందుకనంటే నువ్వు వాక్యం మీద నిలబడ్డావు, వాళ్ళు వాక్యం వ్యతిరేకంగా చెప్పారు, వాళ్ళ మాట నువ్వు విననందువల్ల నీకు ఆ ఇబ్బందులు వచ్చాయి. శ్రమలు వస్తాయి అలా నిలబడితే. అందరికి తగ్గట్టుగా పోతే మా ఆయన చెప్పాడు కదా అని అది వాక్య వ్యతిరేకమైన బుర్ర ఊపుకొని వెళ్ళిపోయి లోపల ఉండాలని ఉంది కదండి అని అలాగే వెళ్ళిపోయి, ఏమండి, వాక్య వ్యతిరేకమైన పాలు పొంది మరలా ఇలా వెళ్ళిపోయి పిల్లల కోసమే కదండి అని వీళ్ళు ఇప్పుడు లక్ష్యం ఏమైపోయిందంటే మనుషులకి బహుమానం లక్ష్యంగా లేదు, డబ్బు లక్ష్యంగాను, వ్యాపారాలు మెయిన్ డబ్బే లక్ష్యం. పిల్లలు కూడా వాళ్ళని భక్తులు పెంచాలనే లక్ష్యం కూడా తక్కువే. పిల్లల్ని భక్తులు పెంచాలనే లక్ష్యమే కాకుండా ఇక్కడే కాదు ఎక్కడైనా లోకమంతా అలా ఉంది. వాళ్ళని ఒక గొప్ప ఒక ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి, రాజకీయ నాయకుడు అవ్వాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. నా పిల్లలు, నాకు 5 పిల్లలు ఉన్నారు, 5 కూడా గొప్ప గొప్ప స్థితిలో ఉండాలి, వాళ్ళందరి గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి, ఆ లక్ష్యంతో ఉంటున్నాను. అది తప్పు. నీ లక్ష్యం ఏమిటి చెప్పండి? బహుమానం పొందాలనే లక్ష్యమే. ఆయన పౌలు అదే కలిగి ఉన్నాడు. పౌలు లక్ష్యం ఏమిటండి? మోషే యొక్క లక్ష్యం ఏమిటండి? బహుమానం పొందాలనే లక్ష్యమే. నువ్వు కూడా ఇప్పుడు ఆ లక్ష్యాన్నే నువ్వు కలిగి ఉండాలి తప్ప మరొక లక్ష్యము ఉండకూడదు. ఆ గురే నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం వేరు, లోకంలో వాళ్ళు వేరు,
నువ్వు వేరు, నీ బంధువులు వేరు. నీవు ప్రత్యక్షత కలిగిన దాని, వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు. అందుకనే ఆ యొక్క యోసేపు చూస్తే అతని యొక్క సహోదరుల్లో యోసేపుకు ప్రత్యక్షత ఉంది. అలాగే 20 లక్షల మందిలో 2 మాత్రమే ప్రత్యక్షత కలిగిన వారు ఉన్నారు, యోషువ, కాలేబు. మిగతా వాళ్ళకి ప్రత్యక్షత లేదు. ఏలియా కాలంలో ఏలియాకు మాత్రమే ప్రత్యక్షత ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ప్రత్యక్షత అనేది అందరికీ ఉండదు. దావీదు, ఆ కుటుంబంలో దావీదుకు మాత్రమే ఆ ప్రత్యక్షత ఉంది, సొలొమోనుకు మాత్రమే ప్రత్యక్షత ఉంది, సర్వశక్తివంతునికి వాళ్ళకి వ్యక్తిగత సంబంధం ఉంది. అలాగే నీకు ఆయనకు మాత్రమే. అందుకని నీవు మాత్రమే ప్రత్యక్షత కలిగిన దానివి కాబట్టి నేను ద్వేషిస్తా. వారి వల్ల నువ్వు ఉండవు కాబట్టి, వారి వల్ల నువ్వు నడవు కాబట్టి, వారి వల్ల నువ్వు మాట్లాడవు కాబట్టి, వారు తిరిగినట్లుగా నువ్వు తిరగవు కాబట్టి, వారు జీవించినట్లుగా నువ్వు జీవించవు కాబట్టి, అందుచేత ఏం చేస్తారు చెప్పండి, నిన్ను ద్వేషిస్తారు. ద్వేషించబడితేనే లోకము తన వారిని స్నేహించునుంది. ద్వేషం వల్ల కలిగేవే శ్రమ పెట్టడం, నిందలు, ఇవన్నీ ద్వేషం నుండి పుట్టుకొచ్చే. ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడంటే నిందలేస్తాడు, శ్రమలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు. నీ పట్ల నువ్వు ఆయన మాట వినలేదని కఠినంగా వ్యవహరిస్తాడు, క్రూరంగా వ్యవహరిస్తాడు, కసాయితనంగా జాలి కడిగిన లేకుండా వ్యవహరిస్తాడు. శత్రువులు ప్రేమించమన్నదిగా దాన్ని తీసి పక్కన పడేస్తాడు. కీడుకు ప్రతికీడు చేయకుండా నువ్వు మేలు చేసి జయించమని దాన్ని తీసి పక్కన పెడతాడు. పట్టించుకోడు అతడు, తన మాటే పట్టుకుంటాడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఆలోచించండి. లోకం అలాగా పట్టుకోవచ్చు. నీ ఇంట్లో వాళ్ళు వెలుపుల వాళ్ళలాగా నీ వాక్యం మీద నిలబడినప్పుడు వాళ్ళు అలాగ పట్టుకోవచ్చు. నీ విషయం నీ పట్ల వాళ్ళు కఠినంగా వ్యవహరించవచ్చు, క్రూరంగా. మెస్సైన పట్ల చూడండి, నిందలు, శ్రమలు, ఇవన్నీ కూడా. ఎందుకనంటే అతడు దుర్బోధకుడని, అది దయ్యం వల్లనే అలాంటి కార్యాలు చేస్తున్నాడని, ధర్మశాస్త్రం అంతా పాడు చేస్తున్నాడని, ధర్మశాస్త్రం మీరిపోతున్నాడని, ఎలాంటోడని ఆయన చెడ్డ వ్యక్తిగా భావించి శ్రమ పెట్టారు. నిన్ను కూడా ఇది తృత్వం అయితే, ముగ్గురు దేవుళ్ళు అయితే ఇది ఏకత్వం అంట, నామములోని రక్షణ అంట, మనందరం తృత్వంలో బాప్తిజం పొందాం, ఇది తప్పుడు బోధ, ఇది దుర్బోధ. ఆ దుర్బోధలు ఎంబడెత్తా ఉంది. ఏదో యేసుక్రీస్తు అంట, లేకపోతే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వర్తమానం అంట, బ్రహ్నాం గారు వర్తమానం అంట. బ్రహ్నాం గారు ఆయన తాను హెచ్చించుకున్నాడు, మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇలాగా రకరకాలుగా ఏదోటి నేను అనేం చేస్తా చెప్పడు. ఏకో నక్షత్రం వర్తమానం అంట, అదేంట ఇదంట అన్ని. నిన్ను కూడా ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు, ఇలాంటి తత్వం కలిగిన మనం అసలు చేరదీయకూడదు అని నీవు ఈ మెస్సేజ్ని బట్టి నేను నిందిస్తూ ఉంటాను, వర్తమానాన్ని బట్టి నేను నిందిస్తూ ఉంటారు, శ్రమ పెడతా ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. దానికి ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు ఆయన. నామనిస్తా మెస్సేజ్ నిమిత్తమై, వాక్యం నిమిత్తమై, ఈ బోధ నిమిత్తమై, ఈ వర్తమానం నిమిత్తమై నీకు వస్తాయి శ్రమ. అపోస్తుల బోధ, నామములో బాప్తిజం, ఆ నామము నిమిత్తం వాళ్ళు శ్రమలు పడ్డారు ఉంది బైబిల్, నిందలు పడ్డారు ఉంది బైబిల్లో. కాబట్టి నీవు వాక్యము కోసం నిలబడాల్సిన సమయము. ఎందుకనంటే బహుమానం పొందాలంటే ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ప్రతిఫలంగా గొప్ప నీ నిందలకు ప్రతిఫలముగా, నీ శ్రమలకు ప్రతిఫలంగా, నీవు చేసిన క్రియలకు ప్రతిఫలముగా గొప్ప ప్రతిఫలమై అదే బహుమానమును. ఆ బహుమానం కోసమే మనం ఎగిరి పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా నిందలు, శ్రమలు, అవమానాలు, లేకపోతే నీ జీవితంలో ఉన్న పాపాలు అన్నీ. అందుకని పౌలు గారు కూడా అన్నీ కూడా మర్చిపోయారు. ధర్మశాస్త్రం, ఆచారాలు అవన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో, ఏ ప్రత్యక్షతని ఇచ్చాడో, సౌలా నీవేళనే హింసిస్తున్నావు. అప్పుడు అతను నీవెవరు అని అంటే, నీవు హింసించిన మెస్సీని నేనే అన్నాడు. ఆయన నామనిస్తాడు. అందువలన క్రైస్తవులు హింసించడమే మెస్సీని హింసించడం. ఇందాక కూడా చూడండి, సత్యమైన ప్రేమను అవలంబించలేదు బుద్ధిపూర్వకంగానంటే వాళ్ళు మెస్సీని ఏమండి ఆ రక్తమును అపవిత్రమైనగా ఎంచి ఆయన పాదములతో తొక్కానంటే క్రైస్తవులని పాదములతో తొక్కడమే. ఏమండి ఆ క్రైస్తవులను చంపడమే. అదే
మెస్సైని పాదములు తొక్కడము, ఆ రక్తాన్ని చెప్పండి అపవిత్రమైనది ఎంచడం ఆయన నామరిస్తారు. అయినప్పుడు కూడా నిలబడ్డారు. అయినప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు, వెనక తీయలేదు. వెనక తీయకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొన్నిసార్లు శ్రమలు వచ్చిన, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన మానేస్తారు, పరిచర్యలు మానేస్తుంటారు. మనుషులకు భయపడి మనుషులను జడిసి ఏం చేస్తారు చెప్పండి, నిందవస్తున్నాయని, శ్రమలు పెడుతున్నారని, ఇంట్లో వాళ్ళు ఆయన ఒప్పుకోవట్లేదు, ఈవిడ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదని పరిచర్యలు మానేయడం, ప్రార్థన మానేయడం, బైబిల్ చదవడం మానేయడం, వాక్యం వినడం మానేయడం, వాళ్ళ మీద ఇలాగా వాళ్ళకు భయపడి వీళ్ళకు భయపడి ఇవన్నీ చేస్తూ ఉంటారు. పిరికి వాళ్ళ రాజ్యాన్ని ప్రవేశించడం ఆయన నామడిస్తారు. హల్లెలూయా. వెనకడుగు వేయకూడదు, ముందుకు సాగాల్సిందే. ముందుకే శ్రమలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని ఆయన ఆరాధించడం మానకూడదు. ముందుకు నువ్వు కొనసాగాల్సిందే, వెనక్కి తీయకూడదు. వెనక్కి తీసి నేనలా ఆయన ఆత్మకు నీలో సంతోషము ఉండదు. పరిశుద్ధాత్మ దుఃఖిస్తుంది. వాక్యం మీద నిలబడకపోయినప్పుడు నీకు బాగానే ఉండొచ్చేమో, లోపల పరిశుద్ధాత్మ ఏం జరుగుతుంది చెప్పండి, దుఃఖిస్తుంది. వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఆయన నడుస్తుంది. శ్రమలు మనకు పెద్ద బాధ అనిపించు, నిందలు బాధ అనిపించు, తిరస్కరించడం మనకు బాధ అనిపించదు, వెలివేయడం మనకు బాధ అనిపించదు. వాక్యం మీద నిలబడ్డామని ఆనందం పడుతుంది. ఆయన నడుస్తుంది. హల్లెలూయా. ఏదైనా కానీ ఆయన కోసం జీవించడంలో ఉన్న ఆనందము మరి దేనిలో కూడా లేదు. ఆయన కోసం ఎంతైనా శ్రమ పడాలి, ఎంతైనా కష్టపడాలి. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రతిఫలమే నీ గురిగా ఉండాలి. కాబట్టి ఆ ప్రతిఫలం ఏమిటో మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 19-27 మీరు ఒకసారి చదవండమ్మా. అందరి విషయము స్వతంత్రుడైనను అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలెను ఇంటిని ధర్మశాస్త్రములకు లోబడిన వారు సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వారి వలె ఉంటిని. సర్వశక్తిమంతుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను, కానీ మెస్సయ్య విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. మరియు నేను సువార్తను వారితో పాలువాడినొకటికై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను. పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయము కిరీటం పొందుటకును, మనమైతే అక్షయము కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, ఇక్కడ వాడైతే క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు ఆయన నామడిస్తాడు. ఆ గొప్ప బహుమానం ఏమిటి చెప్పండి? అక్షయమైన కిరీటమే ఆ బహుమానం. ఆయన హల్లెలూయా. వాళ్ళు క్షయమయ్యే వాటి కోసము పరిగెడుతూ ఉన్నారు. మనకైనట్లయితే అక్షయతే
అక్షయమైన కిరీటం అనగా ఆశీర్వాదము, కిరీటం అనగా ఆయనే. కాబట్టి ఎవరైతే శ్రమలు, నిందలు, బాధలు అనుభవించైనా సరే వాక్యం కోసం నిలబడ్డారో, జీవించారో, బ్రతికారో, వారి జీవితము వాక్యం కోసం నిలబడ్డారని సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. మనుషుల కోసం నిలబడ్డారని సాక్ష్యం ఇవ్వదు, ఆ బంధువుల కోసం నిలబడ్డారని సాక్ష్యం ఇవ్వదు, లోకం కోసం నిలబడ్డారని సాక్ష్యం ఇవ్వదు. ఆయన కోసం నిలబడ్డారని సాక్ష్యము, గొప్ప సాక్ష్యము, గొప్ప ప్రతిఫలము. అందుకనే పిల్లారా, నీవు పొందేటువంటి ప్రతిఫలము అక్షయమైనటువంటిది. ఆయన నామస్తు అక్షయమైన కిరీటం, ఆ ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన. అందుకని బ్రహ్మం గారు చెప్పారండి, ఆ కిరీటం అనగా మెస్సయ్యే, ఆయనే తలరాయి. కిరీటం అనగా ఆశీర్వాదం అని కూడా చెప్పాడు. ఆయన నామస్తు హల్లెలూయా. ఇలాగా ఆయన కోసం ఎవరైతే పరిగెత్తారో, ఎవరైతే శ్రమపడ్డారో, ఆ ప్రార్థన కోసము ప్రార్థించడంలో కానీ, వాక్యం కోసం నిలబడి ఒక దానియేలు వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె. ఏలియా చూడండి, ఆ ఏలియా వర్తమానాన్ని బట్టి యెజెబెలు కానీ అందరూ కూడా ఏలియాని ద్వేషించారు. నీవు నమ్మినటువంటి మెస్సయ్యను బట్టి, వేకువృక్ష వర్తమానాన్ని బట్టి, నామమును బట్టి, నీవు ఆయన యొక్క బోధన బట్టి, ఆ బోధ ప్రకారం నీవు నడుస్తూ ఉన్నదాన్ని బట్టి, అనగా ఈ యొక్క వర్తమానం ప్రకారం నడుస్తూ ఉన్నదాన్ని బట్టి, లోకములో వాటిని నువ్వు ప్రేమించకుండా, నువ్వు వాటి మీద మనసు పెట్టకుండా, ఈ విధంగా నువ్వు వాక్య ప్రకారంగా ఉంటున్న దాన్ని బట్టి, లోకాశలు లేకుండా, ధనాపేక్షలు లేకుండా, ఐక్య విచారాలు లేకుండా, ఏమండి, లోక ఆనందాలకు నువ్వు దూరంగా, లోక సంతోషాలకు నువ్వు దూరంగా, లోకంలో మనుషులు అవి తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నాటుచు, పెండిళ్ళు, అవి ఇవి అని లోకంలో మనుషులు ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనందాలన్నిటికీ కూడా నీవు దూరంగా ఉన్న దానిని బట్టి వాడు నిన్ను ద్వేషిస్తారు. అందువలన నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా నిందలేస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, ఏమంటే తిడతా ఉంటే, వాటిని ఎప్పుడు నువ్వు త్రోసిపుచ్చుకోకూడదు, వాటిని ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. చాలామంది ఏమంటారంటే, ఆయన అసలు ఏమన్నాడు, ఆయన్ని ఎంత బాగా చూసుకుంటాడో, అసలు ప్రార్థనకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏమి అనడు, అసలు ఒక నిందలేడు, కష్టపెట్టడు, శ్రమ పెట్టడు, బాధ పెట్టడు, ఏమి పెట్టడు, చాలా బాగా చూసుకుంటాడు, కావలసినవి కూడా తెచ్చి పెడతా ఉంటాడు, చాలా మంచి భర్త. ఏమండి, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోతాడు, సినిమాలు తీసుకుపోతాడు, షికారులు తీసుకుపోతాడు, ఎక్కడికైనా తీసుకుపోతాడు. ఏమండి, అలా చెప్తుంటారు కొంతమంది. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మా మీద చాలా ప్రేమ ఆయనకి. ఎక్కడ కావాలంటే ఒకరంతా తిప్పేస్తాడు, ఊరంతా తిప్పేస్తాడు ఆయన. మా ఆయన ఉన్నాడండి, ప్రార్థన చేసుకుంటే తిడుతుంటాడు, బైబిల్ చదువుకుంటే తిడుతుంటాడు, ప్రార్థనకి వెళ్తే తిడుతుంటాడు, ఇలాగ ఏదో అంటూ ఉంటాడు, నిందలు మోపుతూ ఉంటాడు, శ్రమలు పెడతా ఉంటాడు, బాధలు పెడతా ఉంటాడు. అలాంటి భర్త దొరికితే నాకు ఎంత బాగుండు అంటున్నాడు. పిల్లారా, నువ్వెప్పుడు కూడా నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, పిల్లల వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల వచ్చే శ్రమలని, నిందలని నువ్వు త్రోసిపుచ్చుకోవద్దు. నువ్వు ఎక్కడైనా పని చేస్తూ ఉంటే ఆ పని చేసే చోట్ల నీకు వచ్చే నిందలు కానీ, అవమానాలు కానీ, నిన్ను హీనపరచడం కానీ, అగౌరవపరచడం కానీ, ఎలాగ వాళ్ళు ప్రవర్తించినప్పటికి కూడా నీవు వాటిని వద్దని అనుకోవద్దు. అవి కోరుకో, అవి ఉంటేనే నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నట్టు, దానివల్ల ప్రతిఫలం కలుగుతుంది. ఆయన అవి నీకు ప్రతిఫలం ఇవ్వాలనే అవన్నీ వస్తాయి. నా కోసం వీళ్ళు అలాగ నిలబడ్డారని సాక్ష్యం ఇవ్వడం కోసమే నీ జీవితంలో అవన్నీ అనుమతిస్తాడు ఆయన. అవన్నీ అనుమతించినప్పుడు వాటి ప్రతిఫలం ఇవ్వాలి. అవేమీ లేకుండా ఉన్నట్టయితే నీ జీవితంలో నువ్వు ప్రతిఫలాన్ని పొందలేవు. నువ్వు ఎక్కడో రాజీ పడిపోయావు. ఇప్పుడు మత్స్య సంఘాలకి నువ్వు తిట్టవు, తప్పు అంటావు, నువ్వు ఆయన ఒక్కడేనది కరెక్ట్ అంటావు, వాళ్ళకి నీకు మధ్య ఎలా ఉంటుంది చెప్పండి? వాడు విరోధంగా ఉంటుంది. అలా కాకుండా తిట్టం కూడా కరెక్టేనే, అన్నీ కరెక్టే అన్నావు అనుకోండి, వాళ్ళకి నీకు మధ్య ఏమైపోయింది చెప్పి విరోధం, రాజీ పడిపోయావు. రాజీ పడిపోయినప్పుడు విరోధం ఉండదు.
నువ్వు కూడా నీకు ఎక్కడికక్కడే నీ బంధువులతో కూడా రాజీ పడిపోతున్నావు అనుకోండి, విరోధం ఉండదు. నీ బంధువులు వాళ్ళు అన్నీ అనుకోండి, వాళ్ళు ఏదో పండుగ చేసుకున్నారు రమ్మన్నారు అనుకోండి, వెళ్ళకపోతే విరోధం వచ్చేది. ఎందుకురా విరోధం వచ్చేది అనుకుని నువ్వేం చేస్తావు చెప్పండి? వాళ్ళతో సమాధానం కోరుకుంటాను, సర్వశక్తివంతులతో సమాధానం కోరుకో. అందుకని నువ్వేం చేస్తావనంటే పగిరే ఆ బుట్టలో ఆయన్ని కూడా సర్దుకొని, బ్యాగులో అయినా సర్దుకొని ఆయన్ని కూడా ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు నీతో బాగానే ఉండాలనుకుంటాను, సమాధానం ఉండాలనుకుంటాం, రాజీ పడిపోయాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వాక్య వ్యతిరేకమైన వాటికి వెళ్లకుండా ఉంటావు, వాళ్ళకి నీ మంచి విరోధం కలుగుతుంది, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు కష్టాల్లో ఉన్న వాళ్ళు రారు, ఇబ్బందుల్లో ఉన్న నువ్వు రారు, బాగలేదన్నాగా నేను పట్టించుకోను, ఆయన వైపు తిరుగుతాను, ఆయన గురించి ప్రార్థన చేస్తాను. అప్పుడు నీకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గొప్ప ప్రతిఫలం ఏమిటంటే అక్షయమైన శరీరం ఇవ్వడమే, అక్షయమైన రాజ్యాన్ని ఇవ్వడమే, నాశనం లేనటువంటి దాన్ని నీకు ఇవ్వడమే. అందుకని నాశనం లేని దాన్ని తీసుకొచ్చాడు ఆయన బహుమానంగా. ఆయన హల్లెలూయా. నశించే దాన్ని తీసివేసి నాశనం లేని దాని కొరకు. అందుకని మోషే అల్పకాలపు పాపభోగాలు అనుభవించుట కంటే తాత్కాలికమైన భోగాలు, సుఖభోగాలు, డబ్బు, ఐశ్వర్యము, ఈ యొక్క కార్లు, విలాసవంతమైనటువంటి బిల్డింగులు, అక్కడ ఆ తోటలు, ఈ తోటలు, ఇవన్నీ కలిగి ఆ పూర్వ తర్వాత రాజు అంటే ఎంతో గొప్ప ఇది ఉంటుంది. ఇవన్నీ అనుభవించుట కంటే అల్పకాలమైన ఎందుకు అని అక్షయమైన బహుమానం కొరకనంటే శాశ్వతమైన బహుమానం కొరకు అతడు ఎదురు చూశాడు. ఆయన నమ్ముస్తాడు. అది గురి అతడికి. దానికోసమే ఐగుప్తులు వదిలిపెట్టాడు, దానికోసమే ఐగుప్తులో ఆ ప్రజలతో శ్రమలు అవన్నీ అనుభవించాడు. ఆ ప్రతిఫలం పొందాలని, ఆ బహుమానం పొందాలని. నీ గురి కూడా ఆ బహుమానం మీదే ఆ గురి ఉండాలి. మరి దేని మీద నీ గురి ఉండకూడదు. ఈ రెండవ రాకడలో ఆయన అక్షయతను తీసుకొచ్చాడు. అది అక్షయమైన రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. అది ఆయన యొక్క రాజ్యము, అక్షయత. అందుకనే బోరం రోగుతా ఉన్నది. మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుని క్షయితను విడిచి ఇప్పుడు మనం అక్షయతను ధరించుకుంటున్నాం, ఆ బహుమానాన్ని ధరించుకుంటున్నాం. ఆయన హల్లెలూయా. అక్షయమైన కిరీటాన్ని మనము ధరించుకుంటున్నాము, నాశనం లేని దానిని మనము ధరించుకుంటున్నాము. అందుకనే నాశనం లేని శరీరముగా మారిపోద్ది. అందుకనే ఈ అల్పకాలపు భోగాలను ఇచ్చేవి. మన కాదు అంటున్నాడు, మా అబ్బాయికి 70,000 అండి, మా పెద్ద అబ్బాయికి 1,50,000 అండి, ఇంటి దగ్గర ఉండి చేయడమే అంటున్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒక సమయంలో తాత్కాలికమైనవి. ఇవి లేవని మనమే బాధపడం కారణం ఎందుకంటే అన్నిటికీ మించినది ఒకటి ఉన్నది, అదే అక్షయత. ఆయన హల్లెలూయా. నీకు పొలాలు లేవని, స్థలాలు లేవని, ఆస్తులు లేవని, డబ్బు లేదని, బంగారం లేదని, ఏమండి నీ వాళ్ళు ఎవరు లేరని, లేకపోతే మంచి ఉద్యోగం లేదని, మంచి చదువు లేదని, లేకపోతే నాకు ఈ లోకంలో అది లేదని, ఇది లేదని, ఈ తాత్కాలికమైన వాటి కోసము కాదు, అన్నిటికంటే మించినది అక్షయమైనది నీకు ఉన్నది. ఇదే అక్షయమైనటువంటిది. ఓ అక్షయమైన రాజ్యము రాబోతా ఉంది. దానికన్నిటికీ కూడా నాశనము కలుగదు. అందువల్ల నీ గురి ఈ బహుమానమును పొందుకోవాలనే గురి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, మన గురి ఏమిటనంటే శాశ్వతమైనటువంటిది. అందుకని పూర్వం ఆ రోజుల్లో గొప్ప ధనవంతుడుగా ఉండొచ్చు, అతను గొప్ప భోగ భాగ్యాల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఐగుప్తు దేశం ఇప్పుడు లేదు. కానీ మోషే మాత్రము అక్షయమైన దానిలో ఎప్పటికీ ఉన్నాడు. ఆయన తిరిగి మరలా ఆ పరిశుద్ధ పర్వతం మీద మెస్సయ్య దగ్గరకు వచ్చాడు.
అందుకనే నీవు అక్షయతను పొందుకుంటున్నావు. ఈ ధనము, డబ్బు, ధనమనగా డబ్బు, బంగారము, వీటన్నిటికంటే కూడా నీకు గొప్పగా ఇచ్చాడు ఆయన. అక్షయత ఆయన అక్షయమైనటువంటిది అని పౌలు గారు చెప్తున్నాడు. అక్షయమైన కిరీటం కొరకు మిగతా వాళ్ళైతే క్షయమయ్యే వాటి కోసం. అందుకని చాలా మంది అవి కనుగొని ఇవి కనుగొని అలా ఉద్యోగాల్లో ఇలా ఉద్యోగాల్లో బాగా చేసి మంచి మంచి బహుమానాలు పొందుతుంటారు. మంచి మంచి ఆ ధనము క్షయమైపోయేదే. వాళ్ళు ఇచ్చినటువంటి మెడల్స్, ఆ పలకలు అవన్నీ కూడా క్షయమైపోయేవే. బాగా పని చేశారని, బాగా చేశారని ఏవో రకరకాలుగా పొందుతూ ఉంటారు. అవన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదు. గొప్ప బహుమానము ఈనాడు మనము ఆయన పనులను చేసినందుకు, ఆయన కార్యాలను చేసినందుకు, ఆయన్ని ఆరాధించినందుకు, ఆయన్ని స్తుతించినందుకు, ఆయనకు లోబడి ఆ వాక్యము లోబడి నువ్వు నడిచినందుకు, ఆయన కోసమై నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, మాటలు పడ్డావు. అయినా వాటిని ఏంటి కూడా లెక్క చేయకుండా, ధైర్యం అనగా లెక్క లేకుండా లెక్క చేయకుండా ఉండడమే ఆయన నామనిస్తే. నిందలు లెక్క చేయకుండా, అవమానాలు లెక్క చేయకుండా, శ్రమలు లెక్క చేయకుండా, ఇబ్బందులు లెక్క చేయకుండా, ఆయన కార్యాలను వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ధైర్యవంతులు అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఒక దినాన్ని ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. ఏమీ ఉండవు. కొద్ది సమయంలోనే. ఆయన దృష్టిలో ఇది సమయమే కాదు, కొద్ది సమయం. ఇక ఆలస్యం ఉండదు కానీ ఉన్నది బైబిల్లో. ఈ టెక్నాలజీ, ఈ లోకము, ఈ యొక్క ప్రభుత్వాలు మొత్తము కూడా తుడిచిపెట్టబడతాయి. ఇక ఈ విద్య అనేదే ఉండదు. ఇక ఈ లోక ఇంజనీరింగ్, డాక్టర్ను, ప్రొఫెసర్ను, కలెక్టర్ను, అదను ఇదను, ఈ ప్రభుత్వం మొత్తం పోయి మెస్సయ్య ప్రభుత్వం వస్తుంది. ఆయన మనిస్తాం. హల్లెలూయా. దానికోసం దాన్ని అక్షయమైనది ఆ ప్రభుత్వం. యుద్ధాలు ఉండవు, అణుబాంబులతో యుద్ధాలు ఉండవు, యుద్ధ భయాలు ఉండవు అక్కడ, రోగాల భయాలు ఉండవు అక్కడ, మరణాల భయాలు ఉండవు అక్కడ, ఏ భయం అక్కడ ఉండదు. అంత గొప్ప రాజ్యం రాబోతా ఉంది. అందుకని మనకి ఈనాడు చాలామంది ఉన్నారంటే, క్రైస్తవులు ఎందుకండి అలాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పత్రికలు చేసి సువార్త ప్రకటించి ఎన్ని చేస్తుంటారు ఎందుకండి? క్రైస్తవులకు ఎందుకంటే ఏదో ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా. ఆదివారం మారకుండా, ప్రార్థనలు మారకుండా అలాగా వెళ్ళడం, ఇతరులకు చెప్పడం ఎన్ని ఎందుకు చేస్తుంటారండి? ఏ మిగతా మేము అందరూ అలా చేయట్లేదు కదా అంటున్నారు చాలామంది. అని తెలియక మీరేమైనా ఎత్తారా, అది ఎత్తారా, ఈ దేశం నుండి ఏమైనా వస్తాయా? నేను ఒకసారి ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాడంట. నేను కనపడితే అనేవారు, అబ్బాయి విదేశస్తులు మీకు సహాయం చేస్తుంటారా? వాళ్ళకి ఎందుకంటే అలాగ అలవాటు అయిపోయింది. ఓడల్లో ఎవరైనా దాన ధర్మం మీరు కష్టపడి సేవ చేస్తుంటావు కదా, డబ్బులు ఏమైనా పంపుతుంటారు వాళ్ళు? పంపరు. ఇంకెందుకు అబ్బాయి అలా చేయడము అంటారు. వాడి గురించి మనం చేయడం లేదు, అక్షయత గురించి ఆయన నామరిస్తాం. మరణము లేని దాన్ని పొందుకోవాలి. అక్షయత అనగా నాశనము లేనిది, నాశనము లేని శరీరము, నాశనం లేని రాజ్యము. నీవు కలిగి ఉన్నదాన్ని ప్రతిఫలముగా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించడం ఉంది ఆయన. నీ మీద లేనిపోయి పెట్టి అబద్ధముగా మాట్లాడకుండా అనుకోండి, ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. అయినా కానీ నీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు అనుకోండి, దోషి అన్నట్టుగా అపరాధి అన్నట్టు చెప్పుకున్నారు అనుకోండి, సంతోషించమనం. చాలామంది ఏమంటారంటే నేను అపరాధం చేయకపోయినా కానీ నా గురించి అలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు, బాధపడిపోతున్నారు చాలామంది. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, మీ ఫలము అధికమగునను ఆయన నమ్మస్తాం.
హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే నీవు ఆ ప్రతిఫలం పొందాలని, అక్షయమైన శరీరం పొందాలని నీవు అసూయను వదిలిపెట్టేశావు, దేశాన్ని వదిలిపెట్టేశావు. ఇవన్నీ ఇక ఉండవు. ఎందుకంటే అపవాది బంధించబడినప్పుడు ఇవన్నీ బంధించబడతాయి. ఆయన రాజ్యంలో 1000 ఏళ్ల పాలన ముందుగా అపవాది బంధించబడతాడు. ఆడు బంధించబడినప్పుడు ఈ భూమి మీద అవన్నీ పోతాయి. అందుకనే ఇప్పుడు వాటన్నిటిని కూడా విడిచిపెడుతున్నాం. 1000 ఏళ్ల పాలన ఏదో ఉంటుందంటే ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమలో జాలి, కనికరము, అనురాగము, లోపల ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రేమ మాత్రమే నువ్వు కలిగి ఉంటున్నావు. అక్షయమైనది అంటే ప్రేమకు నాశనము లేదు. ప్రేమ మాత్రమే నిలుచున్నది, శాశ్వత కాలము ఉంటున్నది. ప్రేమ మాత్రమే ఆయన గమనిస్తాడు. విశ్వాసము, నిరీక్షణ. అందుకనే విశ్వాసంతో నిరీక్షించాం. ఇప్పుడు ప్రేమ శాశ్వత కాలముండును. ఓ ఆ ప్రేమ మెస్సయ్య ప్రేమ. మొదటి రాకడలో ఆయన ప్రేమను తీసుకొచ్చాడు. కానీ ఆ ప్రేమకు ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు ఏమిటంటే ఆ ప్రేమ వల్ల లోకాల సువార్త ప్రకటించబడింది. కానీ ఆ సువార్త ద్వారా మూయబడి ద్వారా ఆ ప్రేమ ముగించబడింది. మరలా రెండవసారి తలరాయి అనగా ప్రేమే. అదే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మగా ఆనందం కలిగిన ప్రేమ స్వరూపిగా ఆయన వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టేవాడుగా వచ్చాడు మొదటి రాకడలో. ఇప్పుడైనట్లయితే ఆయన రాజ్యముతో నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నమ్మేస్తాడు. సదా ఆయనతో ఉండాలి, నిత్యము ఆయనతో ఉండాలి. అందుకనే అక్షయమైన బహుమానాన్ని తీసుకొచ్చాడు ఆయన. అక్కడ ఇంకా ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటారు. ఇంకా చాలా గొప్పగా ఉంటుంది దేశం. పిల్లలు ఎక్కడలాగా ఉండదు. అక్కడ నాగరికత వేరు, ఇక్కడ నాగరికత వేరు. ఇక్కడలాగా అక్కడ ఉండదు. ఇక్కడలాగా సెల్ టవర్లు, సెల్ ఫోన్లు ఏమి అక్కడ ఉండవు. అవి అవసరం లేదు. నువ్వు ఇక్కడ నుండి అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడచ్చు. ఆయన నమ్మరిస్తాం. అవేమి లేకుండానే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు, కిందకి రావచ్చు. అలాంటి మరణము లేనటువంటి అక్షయమైనటువంటి శరీరమును, అదే అక్షయమైనటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అందుకని అక్షయమైన శరీరాన్ని మనం పొందుకుంటాం. ఆయన నమ్మరిస్తాం. అదే ఆయన శరీరం. పైకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత సృష్టి కూడా ఏమైపోతుంది చెప్పండి? అక్షయమైనదిగా మారిపోతుంది. అక్షయమైనదిగా మోషేలీలు వస్తారు. ఆ తరువాత రోమా సామ్రాజ్యము నాశనం చేయబడుతుంది. అప్పుడు అక్షయమైనది అనగా నాశనము లేనిది వస్తుంది. ఆయన నమ్మరిస్తాం. నాశనము లేని రాజ్యం వస్తుంది. అక్షయమైన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో నీవు నివసిస్తావు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనకు బహుమానాలు తీసుకొచ్చాడు ఆయన. ఎన్ని శ్రమలైనప్పటి సరే, మనం ఏదైనా కోల్పోయినా పర్లేదు. వాక్యం నిమిత్తమై, ఏదైనా వాక్యం నిమిత్తమై మాటలు పడినా పర్లేదు, అవమానపరిచినా పర్లేదు. వాక్యం కోసం నిలబడాలి, రక్షించబడాలి. ఆ యొక్క అక్షయతను పొందుకోవాలి. నీ గురి ఏమిటనంటే బహుమానం పొందుకోవాలనే గురి. ఆయన తీసుకొచ్చి నీ బహుమానాన్ని పొందుకోవాలి. ఆ బహుమానాల గురించి వినడం వేరు, పొందుకోవడం వేరు. అక్షయత శరీరం గురించి విని ఆ శరీరాన్ని పొందుకోకుండా విడిచిపెట్టబడ్డాం అనుకోండి, ఏ ఉపయోగం లేదు. అందుకని పిల్లారా, వాక్యం కోసం నిలబడండి. లోకాన్ని విడిచిపెట్టండి. సొదొమ గొమొర్రాలు కాలిపోతున్నాయి కాబట్టి లోకం అందరూ కలిగి ఉండే ఆశల వైపు చూడకండి. గొప్ప వాటి వైపు చూడకండి. గొప్ప ఉన్నత స్థానాల కోసం చూడకండి. లోక సంబంధమైనటువంటి గొప్ప వాటి కోసం చూడకండి. వాటి వైపు కాదు మీ గురి. అక్షయమైనది పొందుకోవాలని గురి. ఆయన హల్లెలూయా. అందుకని సాతానుడు కూడా, లోకము సాతానుడు ఎందున్నది మీరు గుర్తుపెట్టుకోండి. దుష్టుని ఎందున్నది. అందుకని లోకములో వాళ్ళందరూ కూడా వాడు ఇచ్చేస్తూ ఉంటాడండి. నాకు మొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు వాడు. అందువల్ల లోకములో వాడు ఎందుకంటే వాడి చేతిలో ఉంది ప్రపంచం అంతా.
అవు వల్ల సృష్టి మొత్తము, భూమి మొత్తం కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు వాడి చేతిలో ఉంది. మనం ఎత్తబడిన తరువాత మరలా మోషేలు వస్తారు. అప్పుడు ఆయన దిగి వస్తాడు, ఒలివ కొండ మీదకి వస్తాడు. మోషేలు తర్వాత పెద్ద భూకంపం వచ్చేస్తాయి. చాలా భయంకరముగా యుద్ధం జరుగుతుంది. అదే మూడవ ప్రపంచ యుద్ధం. మొత్తం తుడిచిపెట్టబడుతుంది. అప్పుడు ఆ భూమి ఆయన చేతులకు వెళ్ళిపోద్ది. ఆయన అపవాదిని బంధిస్తాడు ఆయన. ఇంకా వాడి చేతిలో ఉన్నది ఈ భూమి. సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్ యొక్క చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆయన హల్లెలూయా, ఇది ఆయనదే. కానీ వాడి లోకం ఈ భూమి మీద అనే భూమి ఆయనదే, కానీ వాడి లోకం ఈ భూమి మీద ఉంది. విమోచించమని భూమి కూడా మునుగుతూ ఉంది. ఆయన లోకాన్ని అంతా కూడా తీసేసి అప్పుడు ఆయన భూమిని, ఆయన రాజ్యాన్ని భూమి మీద తీసుకొస్తాడు. అదే భూమి కూడా రూపాంతరం చెందడం. భూమి కూడా క్షైతులో అక్షైతులోకి వెళ్ళడం. నీవు కూడా నామంలో బాప్తిజం పొందావు. నువ్వు ఆయన బిడ్డవే, ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే. కానీ ఇంకా ఈ శరీరము లోకము చేతిలో ఉంది. లోక సంబంధమైనదిగా ఉంది. లోకం మీద ఆధారపడే శరీరంగా ఉంది. మరణించే శరీరంగా ఉంది. పురుగులు గూడుగా ఉంది. జబ్బులు గూడుగా ఉంది. శరీరము విమోచించబడలేదు. దాన్ని విమోచించడం కొరకు ఇప్పుడు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ శరీరమును సంబంధించినటువంటి అసూయ, లోకాసులు ఇవన్నీ తీసివేస్తాడు. ఇవన్నీ పోయిన తర్వాత ఇది ఆయన అయిపోతాయి. ఈ శరీరం ఇంకా పూర్తిగా ఆయన అయిపోద్ది. అప్పుడు ఈ శరీరం అక్షయమైనదిగా మారి వెళ్ళిపోద్ది. ఆయన హల్లెలూయా. ఇంకా అపవాదికి సంబంధించి ఏది శరీరంలో ఉండవు. ఈ తలంపుల్లో ఉండవు, మాటల్లో ఉండవు, క్రియల్లో ఉండవు, ఆశల్లో ఉండవు, ఏది ఉండవు. పూర్తిగా ఆయనదిగా మారిపోతుంది. మర్చమైనది కాస్త అమర్చమైనదిగా మారిపోతుంది. అందుకని ఈ వాక్యం అగ్ని వంటిది కాదా? కాబట్టి ఈ వాక్యము ఏం చేస్తుందంటే నీలో లోక సంబంధం వాటన్నింటినీ తీసివేస్తుంది. అందుకని నీకు ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు లేదు, డబ్బు మీద మనసు లేదు, నగల మీద మనసు లేదు, లోక సంబంధమైన వాటి మీద మనసు లేదు. ఏమండి, వస్తువుల మీద మనసు లేదు, వేటి మీద కూడా నీకు మనసు లేదు. కానీ దాన్ని పొందుకోవాలనే మనసు, ఆయన అక్షయమైన దాన్ని పొందుకోవాలనే మనసు. యాకోబు మనసు చూడండి. యాకోబు మనసు చిక్కుడు గారి కూర మీద లేదు, ఆటి మీద ఇటు మీద లేదు. అతని గురి ఏంటంటే జ్యేష్ఠ తొక్కుని ఏ విధంగా సంపాదించుకోవాలా, అదే గురి. నీవు కూడా అంతే. అక్షయమైనది ఎలాగ పొందుకోవాలా, ఎలా పొందుకోవాలా, దాని గురించి, దానికి వారసులు అవ్వాలి. దానికి మీరు మీ కుటుంబము వారసులు అవ్వాలి. హల్లెలూయా. వాక్యం కోసం అవసరమైతే ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని మొదటగా ప్రేమించాలి. ఆయన్ని మొదటగా ప్రేమించాలి. అప్పుడు ప్రేమించిన వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు, తృణీకరిస్తారు, వెలివేస్తారు. అయినా కానీ నువ్వు నిలబడు. వాళ్ళు నేను నిరాకరించి తృణీకరించలేదనుకోండి, నువ్వు వాక్య ప్రకారం నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు కలిసి ఉండాల్సిందే. నీ కుటుంబంలో నీ భర్తకి నీకు మధ్య ఎన్ని గొడవలున్నా, భార్యకి పిల్లలకి మధ్య ఎన్ని గొడవలున్నా, నీకు అర్థమవుతుందండి. అతడు విశ్వాసిగా ఉన్నా, నమ్మనివాడుగా ఉన్నా, ఎందుకంటే నీ భక్తిని అతడు ఇచ్చేయట్లేదు కాబట్టి, ఇబ్బంది పెట్టలేదు కాబట్టి. ఏమండి, రకరకాల సమస్యలు ఉన్నా, ఒకవేళ ఇబ్బంది పెట్టినా కానీ నిన్నే కోరుకుంటున్నాడు కాబట్టి, నీవే భార్యగా ఉండాలని, భర్తగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఆ విధంగా నీవు ఆ భక్తికి నీకు సహకరించినా సహకరించకపోయినా, ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా సరే ఆ విధంగా కలిసే ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్లో మీరు చూడండి, ఇద్దరు తిరుగులు విసురుతూ ఉన్నారు, వాళ్ళు కలిసే పని చేస్తున్నారు.
ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకరు విడవబడ్డాడు. ఆయన గమనిస్తారు. ఇద్దరు మంచం మీద ఉన్నారు, వాళ్ళిద్దరు మనది అసలు. కానీ ఆ మంచం మీద ఉన్నారు, భార్య భర్త అనుకుందాం. కైకైలు ఆడుకుంటారు రాత్రి, ఆ పగలంతా కూడా అలసిపోయి పడుకున్నారు, తిట్టుకొని. మీకు అర్థమైందా? తిట్టుకొని అలసిపోయి పడుకున్నారు అనుకుందాం. సమయం వినపడినప్పుడు, వాక్యం వినపడినప్పుడు భార్య వెళ్ళిపోయింది, భర్త విడపడ్డాడు, లేదా భర్త వెళ్ళిపోయాడు, లేదా భార్య విడపడ్డాడు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు కలిసే పని చేశారు, అక్కడ పొలంలో పని చేశారు, కానీ కలిసే పని చేశారు. వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే అక్క పని చేసేటప్పుడు వాళ్ళు ఆ పనుల్లో ఒకరినొకరు ఇసుకొని ఉండొచ్చు, ఇలాగా కొంచెం ఏదో అనుకొని ఉండొచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయారు, ఒకరు విడబడ్డారు. ఇప్పుడు కూడా అంతే, నీవు కూడా అంతే. వాక్యం కోసం నేను నిలబడు, ఇంట్లో నేను ద్వేషిస్తున్నా, ఇబ్బందులు పెడుతున్నా, వాళ్ళ మధ్య నేను నిలబడి ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యం కోసం నిలబడాలి. వాటన్నిటికి కూడా ప్రతిఫలం ఉంటుంది ఆయన నామములో. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప బహుమానాన్ని ఆయన తీసుకొచ్చాడు. హల్లెలూయా. అపవిత్రమైన మాటల్లో, అపవిత్రమైన కార్యాల్లో, అపవిత్రమైన ఆరాధనలో నువ్వు ఏకీపించొద్దు. నీ భర్త అయినా, నీ భార్య, నీ పిల్లలని ఎవరైనా సరే వాక్య ప్రకారంగానే నీవు ఉండు. వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా ఆయన కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించి నీవు నరకానికి వెళ్ళొద్దు సుమా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కుటుంబాల్లో పక్షాల సంబంధమైన వాళ్ళు ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు, అవిశ్వాసులైన పిల్లలు ఉండొచ్చు. ఎందుకంటే ఇది కుటుంబంలో నుండి ఎత్తబాటు జరిగే సమయం. ఇది ఈనాడు మత్స్యాల సంఘాల నుండి బయటకు వచ్చాం, ఇప్పుడు కుటుంబంలోనే ఎత్తబాటు జరుగుతుంది. ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు ఏర్పడతారు, లేదా ఆయన ఏర్పాట్లో ఉంటే కుటుంబం అంతా వెళ్ళిపోవచ్చు. అది నాకు తెలియదు. కానీ హల్లెలూయా, ఆయన అడుగు. ఆ గొప్ప బహుమానము తీసుకొచ్చిన వాడు ఆయనే. ఆ బహుమానం ఆయనే అక్షయుడు. ఆయనకు మరణము లేదు, ఆయనకు నాశనము లేదు, ఆయన అమర్త్యుడు. ఆయన నువ్వు ధరించుకో. ఆ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందాన్ని ధరించుకోవడమే